direct selling is not the business of selling a soap, it is the business of giving a hope. సూట్ వేసుకుంటారు, కోట్ వేసుకుంటారు, కార్లు వేసుకుంటారు, వెనకాల మొత్తం గ్యాంగ్ ఉంటుంది. మా దగ్గర కూడా మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఒక పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ప్రెస్టీజ్ వాళ్ళ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో గవర్నమెంట్ నుంచి ఒక సీఎం, ఇంకొక మంత్రి, ఇంకో 2 రాష్ట్రాల సీఎం వాళ్ళు వచ్చి రేఖా గుప్తా మేడం కూడా చాలా అద్భుతంగా చెప్పింది డైరెక్ట్ సెల్లింగ్ గురించి. మీరు ఒకసారి వీడియో యూట్యూబ్ లో చూడొచ్చు. ఓన్లీ డబ్బే మాట్లాడుతున్నారు, డబ్బే కట్టమని అడుగుతున్నారంటే అది స్కీమ్. అది స్టార్ట్ అయినప్పుడు స్కీమ్ లెక్క స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిన తర్వాత స్కామ్ లెక్క ఎండ్ అవుతుంది. ఆయన వచ్చి నా ప్రోడక్ట్ స్టేటస్ లో పెట్టుకో, రోజు నువ్వు స్టేటస్ లో పెట్టుకొని చూస్తా ఉండు, డైలీ పడుతుంది అని అంటారు. అన్నిటికీ అదే పెడతారు. ఇవన్నీ ఫ్రాడ్, ఫేక్. చైన్ సిస్టమ్ అనగానే ఫ్రాడ్ అంటారు. సరే నీకు ఎట్లా విలువాలనిపిస్తే అట్లా పిలుస్తుంది. డబ్బు తీసుకొని ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తాం లేదు. ఎవరు వచ్చినా, మీరు వచ్చినా, నేను వచ్చినా ముందు ప్రొడక్ట్ వాడాలి, ఆ క్వాలిటీ సాటిస్ఫై అయినాకనే ముందుకెళ్తుంది. కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద జరిగే బిజినెస్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. నీకు ఇంత వచ్చిందా, నీకు కార్ ఫేక్, నీకు అది ఫేక్, రండి ఉరికి రండి, మీకు అందరికి కార్లు వస్తాయి, లక్షలు వస్తాయి. సో కాస్ట్లీ అన్న మీ మాటకి ఒకటే ఆన్సర్, కాస్ట్లీ డెఫినెట్గా ఉంటుంది, క్వాలిటీ కూడా అదే స్థాయిలో ఉంటుంది. మనం వెస్టీజ్ లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? నెంబర్ 1 కంపెనీ మేనేజ్మెంట్ చూడాలి. ప్రోడక్ట్ క్వాలిటీ లేకపోతే మన ఇంట్లో కూడా మనం ఒప్పించలేం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంకీ టిల్లు ఛానల్. నేను మీ టిల్లు, చాలా బాగున్నాం. మీరు అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, నేను నెట్వర్క్ మార్కెటింగ్ లోకి వచ్చి 1 year అవుతుంది. సో ఈ 1 year నుంచి నేను కంటిన్యూగా వీడియోస్ చేయడం అయితే మాత్రం జరిగింది. చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేయడం అయితే జరిగింది. సో నేను క్లారిటీ తీసుకొని సమ్ పొజిషన్కి అయితే రావడం జరిగింది. ఈ రోజు అదే క్లారిటీ మీకు ఇవ్వడం కోసం నేను మన గ్రేట్ లీడర్ మిస్టర్ సైదుల్ సార్ని ఇన్వైట్ చేయడం జరిగింది. సో సార్ కూడా మనతో ఉన్నారు. వెల్కమ్ టు మంకీ టిల్లు ఛానల్ సార్. నమస్తే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ చేయడానికి పర్పస్ ఏంటి అని అంటే, చాలా మందికి నెట్వర్క్ మార్కెటింగ్ మీద క్లారిటీ లేదు సార్. నెగిటివ్ అంటే ఈ సూట్ వేసుకుంటారు, కోట్ వేసుకుంటారు, కార్లు వేసుకుంటారు, వెనకాల మొత్తం గ్యాంగ్ ఉంటది, ఇదే ఉంది జనాలకి తప్ప అసలు ఒరిజినాలిటీ అంటే ఏంటన్నది క్లారిటీ లేదు. సో ఆల్రెడీ సార్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. మొత్తం ఈ రోజు మీకు నెగిటివ్ థాట్స్ తో సహా మొత్తం అన్ని కూడా ఒకవేళ మీరు డిసైడ్ అవి చేయాలనుకుంటే ఈ రోజు నుంచి, సో దానికి కావాల్సిన డౌట్స్ అన్ని కూడా ఈ రోజు క్లారిఫై తీసుకుందాం అనుకుంటున్నా సార్. సో నేను కొన్ని క్వశ్చన్స్ మన వాళ్ళు ఏదైతే కామెంట్స్ చేశారో అవన్నీ కూడా నేను ఒక పేపర్ మీద రాసుకున్న క్వశ్చన్స్. సో నేను మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, మీరు ఏమంటారు? డెఫినెట్లీ సార్, ఇది నాది కాదు, మా ప్రేక్షకులది. మీరు ఏవైతే అక్కడ రాసిరో ఆల్మోస్ట్ ఇప్పటి వరకు నేను వచ్చినటువంటి జర్నీలో ఫేస్ చేసిన క్వశ్చన్సే ఉంటాయి. ఓకే, ఆల్మోస్ట్ అయ్యే ఉంటాయి, మీరు రాసిన అయ్యే ఉంటాయి. ఇప్పుడు ఒకవేళ మనం చేసేటటువంటి ఇంటర్వ్యూ ద్వారా కింద వచ్చే క్వశ్చన్లు కూడా మళ్ళీ అయ్యే అటు ఇటు తిప్పి అయ్యే అడుగుతారు. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అసలు వాట్ ఈస్ ద ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ సార్? ఇదే సార్ బేసికల్ గా మనం మీరు అడగాల్సిన క్వశ్చన్ అదే, మనం మాట్లాడుకోవాల్సిన పాయింట్ కూడా అదే. ఎక్కడన్నా మా దగ్గర కూడా మీన్స్ డైరెక్ట్ సెల్లింగ్ చేసే వాళ్ళ దగ్గర కూడా ఒక పెద్ద మిస్టేక్ జరుగుతుంది. ప్రెస్టీజ్ వాళ్ళ కూడా జరుగుతుంది. ఏం జరుగుతుందంటే డబ్బు ప్రమోట్ చేస్తున్నారు. ఇగో నాకు ఇంత వస్తుంది, నాకు కార్ వచ్చింది, లేకపోతే నేను ఇల్లు కొన్నాను, మీరు కూడా రండి. చూడండి, ఎక్కడన్నా మన ఇంటి పక్కన ఎవరన్నా సడన్ గా ఒక 3 floorల బిల్డింగ్ కట్టారు అనుకోండి, అవును, ఏమనుకుంటారు? ఎవరైనా ఎంత కష్టపడ్డాడో అనుకుంటారా, ఎంత మందిని ముంచి కట్టినా అనుకుంటారు. గట్టిగా ముంచి కామన్ గా అదే వస్తుంది. అంటే పైసల మీద ఉన్నటువంటి రాంగ్ ఒపీనియన్ వల్ల డబ్బు ఎక్కువ వచ్చింది అంటే మోసం వైపు వెళ్తుంది. మీరైనా నేనైనా అటే వైపు వెళ్తాం. సడన్ గా మొన్నటిదాకా బస్సులో తిరిగేటోడు ఇప్పుడు సడన్ గా కారు ఎక్కినంటే ఎవరికైనా డౌట్ వస్తుంది. అయితే నేనేం తీసుకున్నా అంటే ఈ 44 months నుంచి ఏపీ తెలంగాణలో దాదాపు ఒక 6 lakhs members కి నేను ప్రజెంటేషన్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద సెమినార్స్ వల్ల నేను పెట్టినటువంటి హైయెస్ట్ సెమినార్ క్రౌడ్ వచ్చేసి 5,000 people ఇన్ హైదరాబాద్. అయితే ఈ మీటింగ్స్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చనే, ఒరిజినల్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, ద ఫండమెంటల్ జాబ్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి. అయితే కాన్సెప్ట్ లో ఉన్నటువంటి ఈ వెనకాల ఉన్నటువంటి ఫండమెంటల్ రూల్ ఏంటి అంటే, అడ్వర్టైజ్మెంట్ లేకుండా, ఏ సెలబ్రిటీకి డబ్బులు ఇవ్వకుండా, వాడనటువంటి సెలబ్రిటీ ప్రొడక్ట్ ను ఎండోర్స్ చేయడం రాంగ్. టీవీలో అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఏ సెలబ్రిటీ మనకి ఇచ్చే అడ్వర్టైజ్మెంట్ ప్రొడక్ట్ వాళ్ళు వాడరు. వాళ్ళు వాడకుండా మనకు వాడమని చెప్తారు. అది ఎక్కడ దాకా పోయిందంటే, ఒక మంచి హీరో ఆయనకున్న పాపులారిటీ వల్ల గుట్కా కూడా ఆడిస్తున్నాడు, గుట్కా కూడా తినమని చెప్తున్నారు. ఇప్పుడు నేను హీరో ఫ్యాన్, సరే నా గురించి వదిలేసేయండి, మా బాబు ఉన్నాడు, వాడు ఒక హీరో ఫ్యాన్, కొంచెం ఫేవరెట్, ఆడు ఎట్లా కటింగ్ చేసి అట్లా కటింగ్ చేస్తాడు, అవును, ఎట్లా డ్రెస్ వేసుకుంటే ఈయన అట్లా డ్రెస్ వేసుకుంటాడు. హీరోని ఫాలో అవటం అనేది ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్, డ్రెస్ ఎట్లా వేసి అట్లా వేయటం. అట్లనే ఆయన ఏం చెప్తే అది చేయటానికి కూడా ఒక పర్సంటేజ్ అయితే ఉంటారు కదా ఫాలో అయ్యటం. అడ్వర్టైజ్మెంట్ కూడా అట్లే అయిపోయి ఏమైపోయిందంటే, ఖచ్చితంగా దీనివల్ల నష్టం జరుగుతుందని తెలిసినా కూడా
కొన్ని రకాల నూడిల్స్, కొన్ని రకాల కూల్ డ్రింక్స్, కొన్ని రకాల గుట్కాలు కూడా పెద్ద పెద్ద హీరోస్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. అవునండి. ఆ ప్రోడక్ట్ బంద్ అయిపోయిన దాకా దీనివల్ల జరిగే నష్టం చాలా మందికి తెలియదు. అవును. బంద్ అయిపోయినా కూడా మళ్ళీ కొంచెం పేరు మార్చి ఇంకో పెద్ద సెలబ్రిటీతో అడ్వర్టైజ్మెంట్ ఇప్పిస్తే అది అమ్ముడుపోతుంది. అవును. కనీసం పొలం ఎలా ఉంటుందో తెలియనటువంటి పెద్ద పెద్ద హీరోలు కూడా ఏ విత్తనాలు నాటాలో చెప్తున్నారు టీవీలో. ఇది ఒక హీరోని ఉద్దేశించో లేకపోతే ఒక కంపెనీని ఉద్దేశించో మనం మాట్లాడుకోవడం కాదు, కానీ ఒకసారి ఆలోచించండి, ఒక ప్రోడక్ట్ బాగుందా లేదా ఎవరు చెప్పాలి? వాడిన వాళ్ళు చెప్పాలి సార్. దాన్ని ఖచ్చితంగా ఏదైనా ఒక సినిమా బాగుందా లేదా వాడినోనే అడుగుతాం మనం. ఒక దగ్గర హెయిర్ సెలూన్ లో కటింగ్ బాగా చేస్తారా లేదా అంతకుముందు చేయించుకుని అడుగుతాం. ఇట్లా మనం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అడుగుతాం. ఏదైనా ఒక ప్రోడక్ట్, ఒక హోటల్లో ఇడ్లీ బాగుందా లేదా వాళ్ళే చెప్పాలి. ఇట్లా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏదైనా ఒక ప్రోడక్ట్, ఏదైనా ఒక విషయం బాగున్నదా లేదా అనేది అంతకు ముందు వాడిన వాళ్ళే చెప్పాలి. కానీ ఇప్పుడు వెళ్తున్న ఈ ట్రెడిషనల్ మార్కెట్ ఏంటి అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కనీసం ప్రొడక్ట్ వాసన కూడా చూడడం వల్ల ప్రొడక్ట్ ప్రమోట్ చేయటం. అది ఎక్కడ దాకా వెళ్ళింది అంటే గుట్కా దాకా వెళ్ళిపోయింది. గుట్కా కూడా ఈజీగా అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. గుట్కా అంటేనే ఖచ్చితంగా అది చెడ్డ ప్రోడక్ట్ కదా, కానీ పెద్ద సెలబ్రిటీ చేతిలో పడటం వల్ల అది జనాలకి వెళ్ళిపోతుంది. ఎప్పుడు బయటపడుతుంది? దానివల్ల ఎఫెక్ట్ అయినటువంటి ఒక 10 మంది 20 మంది ఎఫెక్ట్ అయిన తర్వాత బయటకు వచ్చేస్తుంది. సో డైరెక్ట్ సెల్లింగ్ కి దీనికి సంబంధం ఏంటి సార్ అంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో ఎక్కడ కూడా సెలబ్రిటీస్ ఉండరు. కంపెనీ ఓనరే కొన్ని ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి తీసుకొచ్చి మన స్టోర్ లో అందుబాటులో. ఇప్పుడు వెస్టీజ్ విదేశం తీసుకోండి, మనం హైదరాబాద్ లో మాట్లాడుతున్నాం కాబట్టి హైదరాబాద్ గురించి మాట్లాడదాం. హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా ఒక 8 కిలోమీటర్లకు స్టోర్ ఉంటుంది వెస్టీజ్ ది. అవును, మీరు ఎక్కడ నిలబడ్డా మీకు దగ్గరలో ఉన్నటువంటి స్టోర్కి వెళ్ళి చూడొచ్చు, కనిపిస్తుంది మీకు. అయితే ఆ స్టోర్ లో కంపెనీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వెస్టీజ్ సంబంధించి ప్రొడక్ట్స్ ఉంటాయి. మనం ఏం చేయాలి? ఐడి తీసుకుంటాం. ఫస్ట్ ఐడి తీసుకొని ప్రొడక్ట్ కొన్ని తెచ్చుకొని ఇంటికాడ వాడతాం. వాడిన తర్వాత ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, ఆ ప్రొడక్ట్ మీద ఏం రాసి ఉంటుంది అంటే, మీరు వాడండి, నచ్చకపోతే రిటర్న్ చేయండి అని చెప్పి రిటర్న్ పాలసీ ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసారా? నేను ఎక్కడ చూడలేదు సార్. ఒంటికి రుద్దుకునే సబ్బు ఎక్కడ రిటర్న్ పాలసీ ఉంటుందా? నేను మెయిన్ ఈ వెస్టీజ్ బిజినెస్ కనెక్ట్ అవ్వడానికి కూడా మెయిన్ రీజన్ అదే. అరిగిపోయేటటువంటి సబ్బు మీద కూడా రిటర్న్ పాలసీ రాసి ఇవ్వడం అంటే, ప్రొడక్ట్ మీద ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఆ మాట రాస్తారు మీరు ఒకసారి ఆలోచించండి. అవునండి. అది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బేస్ లైన్. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు? రిటర్న్ తెచ్చేయండి అనేది మ్యాటర్ కాదు కదా, నాకు క్వాలిటీ అంత బాగుంది, మీరు తీసుకెళ్లి వాడండి, నచ్చకపోతే నాకు ఇచ్చేసేయండి, దాని మీద రాసిస్తున్నారు. ఒకవేళ ప్రొడక్ట్ బాగుంది అనుకోండి, ఎలా వెళ్ళాలి ఇది మరి జనాల్లోకి? ఇందాక మనం మాట్లాడుకున్నది ఏంటది? నోటి మాట ద్వారా వాడినటువంటి వ్యక్తి ఇంకొక వాళ్ళకి చెప్పడం. నేను వాడాను, ఇప్పుడు వాడిన కాబట్టి నాకు మాత్రమే దాని గురించి తెలుసు, నేను మాత్రమే చెప్పాలి. సెలబ్రిటీస్ ప్రొడక్ట్ వాడకుండా చెప్తున్నారు కదా, ఇక్కడ వాడకుండా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది? బంద్ అయిపోయిన ప్రొడక్ట్ కూడా ఏదో కొంచెం పేరు చేంజ్ చేసి తీసుకొచ్చి నడిచిపోతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ ఏంటి అంటే, మనమే ప్రొడక్ట్ వాడతాం, అదే ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేస్తాం. ప్రమోట్ చేయటం వల్ల ఏం జరుగుతుంది? ఈ కంపెనీ టర్న్ ఓవర్ పెరుగుతుంది. అవును, మధ్యవర్తులు ఎవరు ఉండరు ఇక్కడ. సిఎండిఎఫ్లు కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ, హోల్సేలర్ కానీ, రీటైలర్ కానీ, టీవీలలో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కానీ, వీళ్ళు ఎవ్వరు ఉండరు. సో మార్కెటింగ్ కాస్ట్ మొత్తం మిగిలింది కాబట్టి అదే మార్కెటింగ్ కాస్ట్ ఎవరికి ఇస్తారు? ఇక్కడ ఇది ప్రమోట్ చేసినటువంటి వ్యక్తులకు ఇస్తారు. ఇప్పుడు మీరు ప్రమోట్ చేస్తే మీకు ఇస్తారు, నేను ప్రమోట్ చేస్తే నాకు ఇస్తారు. ఒక్క పైసా కూడా మనం పెట్టుబడి పెట్టేది లేదు. ఎవరి దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వండి, ఇద్దరు జాయిన్ చేయండి, మీకు కార్లు వస్తాయి, డబ్బులు వస్తాయి, ఇవన్నీ డబ్బు కొట్టాల్సిన అవసరం లేదు. ఒక ప్రొడక్ట్ మనకు కొనుక్కొని వాడతాం, నచ్చితే దాన్ని ప్రమోట్ చేస్తాం. ఇది బేస్ రూల్ సార్. అయితే దీనివల్ల ఏం జరుగుతుందంటే, కంపెనీ ఓనర్ కు వేరే ఆప్షన్ లేదు, ప్రొడక్ట్ క్వాలిటీ తప్ప. ఖచ్చితంగా క్వాలిటీ ఇస్తేనే అది ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పుడు నాకు ప్రొడక్ట్ నచ్చంది, నేను ఎట్లా తీసుకెళ్తా? నేను ఎట్లా చెప్తా నీకు? అవును, డబ్బులు వస్తాయంటే మాత్రం క్వాలిటీ ప్రొడక్ట్ లేకుండా వాడరు కదా. సో ఇక్కడ ఏంటంటే, ప్రొడక్ట్ క్వాలిటీ ఉంచాల్సినటువంటి మ్యాండేట్ ఉంది, కంపెనీ ఓనర్ కు వేరే ఆప్షన్ లేదు. మొన్న బంద్ అయిపోయిన ప్రొడక్ట్ ఈ రోజు కొంచెం అడ్వర్టైజ్మెంట్ గట్టిగా ఇస్తే నడుస్తుంది టీవీలో, కానీ ఇక్కడ ఛాన్స్ లేదు. నాకు ఒకవేళ ప్రొడక్ట్ నచ్చకపోతే నేను నీకు చెప్పను. కాబట్టి ప్రొడక్ట్ క్వాలిటీ ఉంటేనే ఈ బిజినెస్ ముందుకెళ్తుంది. అది బేస్ డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్. దాదాపు కొన్ని దేశాల్లో దీని మీద ఒక మంచి ఒపీనియన్ ఉంది. అమెరికా లాంటి మంచి దేశాల్లో డైరెక్ట్ సెల్లింగ్ మీద దీనికి గైడ్ లైన్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. చాలా మంది బిజినెస్ మంచిగా తీసుకుంటారు. కాకపోతే ఏంటంటే, ఇదే డైరెక్ట్ సెల్లింగ్ పేరు చెప్పుకొని కొన్ని స్కీములు నడుస్తున్నాయి బయట. మీరు జాయిన్ అవ్వండి, ఇంకో ఇద్దరు జాయిన్ చేయండి, మీరు ఇంత కడితే ఇంకో ఇద్దరిని కట్టించండి. స్టాలిన్ సినిమా చూస్తారు మీరు? స్టాలిన్ చిరంజీవి చెప్తారు కదా, ముగ్గురు చేయండి అని. అవి అట్లా ప్రమోట్ చేస్తున్నారు. డైరెక్ట్ సెల్లింగ్ లో కొన్ని స్కీమ్లు ఇన్వాల్వ్ అయితే కొన్నిసార్లు ఆ స్కీమ్లలో డబ్బులు చూపిస్తారు వాళ్ళు, ఆ డబ్బుతో వెళ్తారు. అది ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ బేస్ కాన్సెప్ట్ ఒకటే లైన్. ప్రొడక్ట్ మనం పర్చేస్ చేసి వాడతాం, ఒకవేళ మనకు నచ్చకపోతే రిటర్న్ చేస్తాం, బాగుంటే 10 మంది షేర్ చేస్తాం. ఎంతమంది అయితే మన అందరిలో ప్రొడక్ట్ వాడతారో అంతమంది ద్వారా ఇన్కమ్ రావడం. దిస్ ఇస్ బేస్ కాన్సెప్ట్. అండ్ దీని వెనకాల ఉన్నటువంటి బెనిఫిట్ ఏంటి జనాలకంటే, క్వాలిటీ ప్రొడక్ట్ అంతే.
సో జనాలకి హెల్త్ వస్తుంది. హెల్త్ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్ క్వాలిటీ సెల్లింగ్ ద్వారా జనాలకి ఫస్ట్ మనం ఇచ్చేది హెల్త్. అవును, ఇప్పుడు క్వాలిటీ ప్రొడక్ట్ ఉంటేనే కదా సార్ హెల్త్ వచ్చేది. ఇప్పుడు ఇండియా నుంచి మన కంపెనీ 9 కంట్రీస్కి వెళ్ళింది అంటున్నారు కదా. అవును. సో 9 కంట్రీస్ వాళ్ళు కూడా సేమ్ ప్రోడక్ట్ ఇస్తారా? 100% సేమ్ ఇస్తారు. ఇప్పుడు 9 కంట్రీస్ లో క్వాలిటీ లేకపోతే ఏ కంట్రీలో ఉన్నారు సార్? అవును. ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే వెస్టేజ్ మీరు అన్నట్టు మంచి పాయింట్ చెప్పారు. 9 కంట్రీస్ లో ఇప్పటికీ ఉంది కంపెనీ. ఇప్పుడు ఒక 10th కంట్రీకి వెళ్ళబోతుంది. ఓకే. మంచి పొజిషన్ లో ఉండడానికి కారణం ఏంటంటే క్వాలిటీ ప్రొడక్ట్ క్వాలిటీ లేకపోతే మన ఇంట్లో కూడా మనం ఒప్పించలేం. 100% క్వాలిటీ ఉంటుంది. ఓకే సార్. ఓకే. డైరెక్ట్ సెల్లింగ్ అనేది చాలా బాగుంది కాన్సెప్ట్ అనేది. బట్ ఇక్కడ ఇది వచ్చేసి ఏంది అని అంటే లీగలా ఇల్లీగల్ అని చెప్పి చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు సార్. అది కరెక్ట్ క్వశ్చన్ సార్. చాలా మంది అడిగారు, నేను కూడా అడిగాను. అయితే 2016 సెప్టెంబర్ 9వ తారీఖు, అంతకంటే ముందు భారతదేశంలో దీనికి ఎట్లాంటి గైడ్ లైన్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ ఏం లేవు. ఓకే. కానీ 2016 సెప్టెంబర్ 9వ తారీఖు ఇండియన్ గవర్నమెంట్ దీనికి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అని చెప్పేసి మీ గూగుల్లో కూడా దొరికితే చూసుకోవచ్చు. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అనేవి మన కన్స్యూమర్ అఫైర్ మినిస్ట్రీ ద్వారా రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇలా ఉండాలి అని చెప్పి. అది కాకుండా లాక్డౌన్ వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, చాలా మంది సెకండ్ ఇన్కమ్ సోర్స్ గురించి డైరెక్ట్ సెల్లింగ్ వైపు రావడం మొదలు పెట్టారు. దాని తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ కి ఎక్కువ మంది వస్తారు కాబట్టి దీంట్లో మోసాలు ఇంకొంచెం ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటది అని చెప్పి ఈ 2021 డిసెంబర్ 28వ తారీఖు రోజున ఇండియన్ గవర్నమెంట్ ఒక గెజెట్ రిలీజ్ చేశారు. డైరెక్ట్ సెల్లింగ్ ఇలా ఉండాలి అని చెప్పేసి. దాంట్లో కూడా రూల్స్ అన్ని ఉంటాయి. 14 పేజీలు ఉంటుంది ఆ గెజెట్. అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ అని కొట్టండి. 2016, 2021, 2023లో June 21 రోజు కూడా ఇంకో గెజెట్ కూడా ఇచ్చారు. డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఇండస్ట్రీ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో లీగల్ ఇది, మన దేశంతో సహా. కాకపోతే ఇప్పుడు మీరు చెప్పండి, రియల్ ఎస్టేట్ మంచిదా కాదు? చాలా మంచిది. అది కూడా ఫేక్ కంపెనీలు ఉంటాయి. 100%. ఇన్సూరెన్స్ మంచిదా కదా? మంచిదే. ఫేక్ కంపెనీలు ఉంటాయి. ఫిల్మ్ ఇండస్ట్రీ మంచిదా కదా? మంచిదే. ఫేక్ ఉంటుందా? ఉంటది. అంటే ప్రతి ఇండస్ట్రీ మంచిదే. ఆ ఇండస్ట్రీలో మంచి చెడు రెండు ఉంటాయి. అయితే డైరెక్ట్ సెల్లింగ్ వచ్చేసరికి జనాలు చెడు మాత్రమే చూడటానికి కారణం ఏంటంటే ఇందులో తొందరగా మోసపోతారు. అవును. తొందరగా డబ్బు రావాలనేటటువంటి ఆశతోటి వస్తారు ఈ బిజినెస్ లోకి. ఎక్కువ మంది ఈ బిజినెస్ లో ప్రొడక్ట్ ఏంటి, ప్లాన్ ఏంటి విని రారు. అవునండి. ఏం చూసి వస్తారు అంటే డబ్బు చూస్తారు. ఫస్ట్ ఎంత మందికి డబ్బు వచ్చింది, ఎంత మంది కార్లు వచ్చినాయి, అవి చూసి ఈ మనోళ్ళ దగ్గర కూడా కొంచెం మిస్టేక్ ఉంది. వీళ్ళు బాగా మోటివేషన్ చేసి ఈ డబ్బులు వస్తున్నాయి అని చెప్పగానే డబ్బులు చూసి వచ్చి ప్లాన్ కూడా తెలుసుకోకుండా చాలా ఇట్లలో పైసలు కట్టి మోసపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇది 100% లీగల్. ఈ బిజినెస్ లో ఎలాంటి మన వేరే వాళ్ళని మోసం చేయడానికి కానీ మోసపోవటానికి కానీ ఛాన్స్ లేదు. అండ్ తెలంగాణ గవర్నమెంట్ కూడా మనకి రీసెంట్ గా IAS ఆఫీసర్, IPS ఆఫీసర్ తోటి ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేశారు. ఒక మన JS రంజన్ సార్, PC చౌహాన్ సార్ ఆ మీటింగ్ కి వచ్చారు. FIDSC ఆధ్వర్యంలో జరిగింది ఆ మీటింగ్. అయితే వాళ్ళు ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ బాగుంది, కాకపోతే దీంట్లో కొన్ని ఫేక్ కంపెనీస్ ఉంటాయి, మీరు చూసుకొని జాగ్రత్తగా వెళ్ళాలి ఈ బిజినెస్ లో. ఓకే రైట్. మళ్ళీ ఇంకోటి February 19th రోజు, మొన్న February 19th రోజు కేరళ CM పినరయి విజయన్ సార్ డైరెక్ట్ సెల్లింగ్ మానిటరింగ్ బాడీని ఏర్పాటు చేశారు. ఈ బిజినెస్ లో మోసాలు జరగకుండా ఉండటానికి దీన్ని ఒక ఏమంటారు మంచి బిజినెస్ కాబట్టి కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఫేక్ కంపెనీని మనం ఎరాడికేట్ చేయాలి కాబట్టి దీనికి ఒక మానిటరింగ్ బాడీని ఏర్పాటు చేశారు. సో గవర్నమెంట్స్ ఆర్ సపోర్టింగ్ దిస్ ఇండస్ట్రీ. ఓకే. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ చెప్తాను మీకు. మన March 8th రోజు ఉమెన్స్ డే సందర్భంగా ఢిల్లీలో ఒక మీటింగ్ జరిగింది. 30 నుంచి 40 వేల మంది అటెండ్ అయ్యారు ఆ మీటింగ్. ఆ మీటింగ్ చీఫ్ గెస్ట్ మిసెస్ స్మృతి ఇరానీ మేడం, మాజీ సెంట్రల్ మినిస్టర్, అండ్ ఢిల్లీ CM రేఖా గుప్తా మేడం, వాళ్ళు చీఫ్ గెస్ట్లు. అయితే మీటింగ్ ఉద్దేశం ఏంటంటే ఈ బిజినెస్ ద్వారా, అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా ఒక మంచి స్థాయికి వెళ్ళినటువంటి కొంతమంది లేడీస్ ని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. మన టీంలో కాదు, హైదరాబాద్ నుంచి దాదాపు చాలా మందికి వచ్చింది. మన టీంలో అరుంధతి మేడం కూడా టీం అవార్డు రావడం జరిగింది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక బిజినెస్ లో, అంటే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో గవర్నమెంట్ నుంచి ఒక CM, ఇంకొక మంత్రి, ఇంకో 2 రాష్ట్రాల CMలు వాళ్ళు వచ్చి, ఇప్పుడు రేఖా గుప్తా మేడం కూడా చాలా అద్భుతంగా చెప్పింది డైరెక్ట్ సెల్లింగ్ గురించి. మీరు ఒకసారి వీడియో యూట్యూబ్ లో చూడొచ్చు, డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉండబోతుందని చెప్పి. స్మృతి ఇరానీ మేడం కూడా డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇంత బాగుంటుందని చెప్పడమే కాకుండా ఈ బిజినెస్ లో, అంటే డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో గెలిచినటువంటి కొంతమంది లేడీస్ కి అవార్డ్స్ కూడా ఇవ్వడం జరిగింది. అవునండి. అవును. లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అని చెప్పి పెట్టారు దాంట్లో. అవును. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటి అంటే, నేను మిమ్మల్ని అడగాలి, మీరు నన్ను అడగాలి. క్వశ్చన్ ఏంటి అంటే, ఒక రంగంలో అవార్డు ఇచ్చిరంటే అది మంచిదన్నట్ట, మోసం చేసినట్ట? అది 100% లీగల్ అయితే ఇస్తారు ఫస్ట్ కదా. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన పాయింట్ ఏంటంటే, అన్ని సెక్టార్లలో మోసాలు ఉన్నట్టే ఈ ఇండస్ట్రీ మంచిదే. ఇందులో మంచి కంపెనీలు కూడా ఉన్నాయి, కానీ ఈ ఇండస్ట్రీ పేరు చెప్పి మోసాలు చేసే కంపెనీలు చాలా ఉన్నాయి. అవునండి. అయితే ఇంకొక గుడ్ న్యూస్ ఏంది ఆ మీటింగ్ గురించి మీకు చెప్పాల్సిందంటే, ఆ మీటింగ్ కి మన కంపెనీ MD వన్ ఆఫ్ ద చీఫ్ గెస్ట్
మనం పనిచేస్తున్నటువంటి వెస్టేజ్ కంపెనీ ఎండి చీఫ్ గెస్ట్ సార్ కూడా దాదాపు ఒక 7-8 మినిట్స్ ఆ స్టేజ్ మీద మాట్లాడడం జరిగింది. అవును సార్, అవును. ఒక 3 రాష్ట్రాల సీఎంలను కూర్చోబెట్టి ఒక సెంట్రల్ మినిస్టర్ కూర్చోబెట్టి ఫేక్ కంపెనీ గురించి ఆయన స్టేజ్ మీద మాట్లాడతారు, ఫేక్ బిజినెస్. ఇది కామన్ సెన్స్ కదా, పెద్ద పెద్ద సైన్స్ ఏం చదవాల్సిన అవసరం లేదు కదా దీనికి. అవునండి, అవును. సో 100% లీగల్ బిజినెస్. కాకపోతే ఎలాంటి కాన్సెప్ట్ కు గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చిందని మనం తెలుసుకోవాలి. అవును. బిజినెస్ లో తేడా లేదు, ఫేక్ కంపెనీలలో తేడా. సీఎంల దగ్గర నుంచి మినిస్టర్ల దగ్గర నుంచి కూడా ఈ మీటింగ్స్ అనేది కండక్ట్ చేస్తూ మన గ్రేట్ లీడర్ మిస్టర్ గౌతమ్ బలి సార్ కూడా చీఫ్ గెస్ట్ కి ఇన్వైట్ చేయడం. సో అన్ని విజువల్స్ మీరు యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసి చూడొచ్చు. కామన్ గా మనం ఇప్పుడు మీరు స్టేజ్ మీద మిమ్మల్ని ఇన్వైట్ చేసినప్పుడు మీరు మాట్లాడే టాపిక్స్ ఏవైతే ఉన్నాయో నేను యూట్యూబ్ లో పెడతా ఉంటాను. సో నేను ఆ వీడియోస్ పెట్టినప్పుడు చాలా మంది నాకు చేసే ఫస్ట్ కామెంట్ ఏంటి అని అంటే, ఇది చైన్ సిస్టమ్, అది ఫ్రాడ్, ఆ వీడియోస్ చూసి మీరు మోసపోకండి అని చెప్పి నాకు కామెంట్స్ పెడతారు. మీకే కాదు, ఇప్పుడు నా వీడియోలు దాదాపు ఒక 1000 వీడియోలు దాకా ఉంటాయి యూట్యూబ్ లో. అన్ని వీడియోలు అప్పుడప్పుడు సరదాగా నేను కింద చూస్తా ఉంటా. అన్నిటికీ అదే పెడతారు, ఇవన్నీ ఫ్రాడ్, ఫేక్. చైన్ సిస్టమ్ అనగానే ఫ్రాడ్ అంటారు. సరే, నీకు ఎట్లా పిలవాలనిపిస్తే అట్లా పిలుచుకో. మనకు బేస్ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత పిలుపు ఏదైనా ఒకటే. చైన్ ఫ్రాడ్ అంటున్నారు. ఒక ఎంప్లాయీ పనిచేస్తాడు ఆఫీస్ లో, ఆయన పైన బాసు, ఆయన పైన ఇంకో బాసు, ఆయన పైన ఇంకో బాసు. దీన్ని ఏమంటారు? చైన్ సిస్టమ్ అంటారు కదా. ఒక రైతు పంట పండిస్తాడు, అక్కడి నుంచి ఒక ఆయన తీసుకొస్తాడు, తీసుకొచ్చిన ఆయన మధ్యవర్తికి ఒక ఆయనకి అమ్ముతాడు, అక్కడి నుంచి కస్టమర్ షాప్ లోకి వెళ్తుంది, షాప్ నుంచి కస్టమర్ కొంటాడు. దీన్ని ఏమంటారు? దాన్ని చైన్ సిస్టమ్ అంటే ఫ్రాడ్ కాదు కదా అది. కాదు. అయితే ఈ పేరు ఎందుకు వచ్చింది చైన్ అని ఎందుకు మోసపోతారు అంటే, చైన్ సిస్టమ్ లేదంటే నువ్వు మల్టీ లెవెల్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, నువ్వు ఏ పేరున పెట్టు. అయితే దాంట్లో మోసం చేసేటటువంటి స్కీమ్ గనక ఇన్వాల్వ్ అయి ఉంటే అది ఏ పేరు పెట్టినా మోసమే. అవును. ఒకవేళ స్కీమ్ లేదు, ఇప్పుడు నేను చెప్పినట్టు ఓన్లీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ ఉంటే నువ్వు చైన్ సిస్టమ్ అని పేరు పెట్టుకున్నా అది జెన్యూనే. ఎందుకు అని అంటే, చైన్ అనే పదానికి ఎందుకు బ్యాడ్ అంటున్నారు నాకు అర్థం కాదు. చైన్ ఎట్లా బ్యాడ్ అవుతుంది చెప్పండి? ఏ చైన్ బ్యాడ్? మా ముత్తాత ఉన్నాడు, ముత్తాత తర్వాత తాత తర్వాత నాన్న తర్వాత నేను, నా తర్వాత నా కొడుకు, ఇది చైనే కదా. చైన్ అనే పదానికి ఎందుకు అంత బ్యాడ్ నేమ్ వచ్చిందంటే, దాన్ని అట్లా జనాలు జాయిన్ చేసేటవన్నీ చైన్లే అని చెప్పేసి ఆ బ్యాడ్ నేమ్ తెచ్చారు. అయితే ఫేక్ ఏంటిది అనేది మనకు అర్థం కావాలి సార్ ఇక్కడ. ఒకసారి ఆలోచించండి. నేను మీ దగ్గరకు వచ్చాను, ఒక బిజినెస్ ప్లాన్ చెప్పాను మీకు, మీరు 10,000 కట్టండి అని అడిగాను, ఇంకో 2 కట్టించండి అని అడిగాను. వింటుంటేనే అర్థమవుతలేదా ఇది కొంచెం తేడాగా ఉంది అని? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాం అంటే ఆల్రెడీ అది అర్థమవుతుందా లేదా? నేను డబ్బులు ఎందుకు కట్టాలా తెలియదు. డబ్బులు పెడితే నువ్వు 2 కట్టిస్తే డబ్బులు వస్తాయని చెప్తారు. ఇది ఫ్రాడ్. దాన్ని నువ్వు చైన్ పెట్టు, ఏమన్నా పేరు పెట్టు, కానీ ఫ్రాడ్. స్కీమే ఫ్రాడ్ అది. ఇప్పుడు బయట చైన్ సిస్టమ్ అని మీరు అన్నారు కదా, అది ఎందుకు అంతగానో భయపడతారు జనాలంటే, ఒక 10,000 రూపాయలు కట్టండి మీకు ఇగో ఈ ప్రోడక్ట్లు వస్తాయని చెప్తారు. అక్కడ కాన్సెప్ట్ ప్రొడక్ట్ సేల్ కాదు, ప్రొడక్ట్ బెనిఫిట్ కాదు, నీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవటం. నీ దగ్గర డబ్బు తీసుకున్న డైరెక్ట్ గా తీసుకుంటే నీకు డౌట్ వస్తుంది కదా. అంతకు ముందు డైరెక్ట్ తీసుకునేవి కూడా ఉన్నాయి, ఇప్పుడు కూడా కొన్ని అక్కడెక్కడ ఉన్నాయి డైరెక్ట్ ఓన్లీ డబ్బు తీసుకునేటివి. ఇప్పుడు దాన్ని కొంచెం కవర్ చేస్తానికి ఏం చేశారంటే, 10,000 రూపాయలు నీ దగ్గర తీసుకుని అనుకోండి, 3,000 దగ్గర నీకు ప్రోడక్ట్లు ఇస్తారు. అది నీకు సంబంధం ఉండదు, నీకు నీడ్ లేకపోయినా అవి నీకు ఇచ్చేస్తారు. నేను ఒక కంపెనీని ఉద్దేశించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కాబట్టి ఏ కంపెనీ గురించి చెప్పకుండా మీకు ఒరిజినల్ సినిమా చెప్తున్నా. ఒకటే లైన్, సింపుల్ లైన్. ప్రొడక్ట్ కు మీకు అవసరం లేకపోయినా ప్రొడక్ట్ మిమ్మల్ని కొనమని బలవంత పెడతారంటే అది ఫ్రాడ్. లేదు, డబ్బులు కట్టండి, ఇంకో 2 డబ్బులు కట్టించండి, ఎంతమందితో డబ్బులు కట్టిస్తే మీకు అంత డబ్బు వస్తుంది, కార్లు వస్తాయి, ఫ్యూచర్ లో మీరు లగ్జరియస్ లైఫ్ అనుభవించవచ్చు, విదేశాలకు వెళ్ళొచ్చు అని చెప్పి ప్రొడక్ట్ తోటి బిజినెస్ తోటి సంబంధం లేకుండా ఓన్లీ డబ్బే మాట్లాడుతున్నారు, డబ్బే కట్టమని అడుగుతారు అంటే అది స్కీమ్. అది స్టార్ట్ అయినప్పుడు స్కీమ్ లేక స్టార్ట్ అవుతుంది, ఎండ్ అయిన తర్వాత స్కామ్ లేక ఎండ్ అవుతుంది. సో మీరు చెప్పండి సార్, నాకు 10,000 రూపాయలు కడితేనే ఫ్రాడ్ అవుతుందా? 1 రూపాయి కట్టినా కూడా మోసం? 1 కోటి మంది కట్టారు అనుకుంటారు, ఎంత అవుతుంది? 1 కోటి రూపాయలు అవుతుంది. 10 కోట్ల మంది కడితే 10 కోట్లు. సరే, ఒక్కొక్క రూపాయి ఇవ్వటం కష్టమా ఈజీయా? ఈజీ, చాలా ఈజీగా. అట్లా 10 కోట్ల మంది నాకు రూపాయి ఇచ్చారు, ఏదో కంపెనీ పేరు పెట్టిన నేను. 10 కోట్ల మంది ఒక్కొక్క రూపాయి ఇచ్చారు, అందులో మీరు కూడా ఉన్నారు అనుకుందాం. 10 కోట్ల రూపాయలు వచ్చినాయి నాకు, నేను కంపెనీ ఎత్తేసిన. ఏదో కంపెనీ పెట్టిన అంతే, రూపాయి వసూలు చేసే కంపెనీ ఎత్తేసిన. నా అకౌంట్ లో 10 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు నాకు లాసా లాభమా? మీకు లాభమే కదా సార్. నాకు లాభం, మీకు లాస్ ఎంత? రూపాయి. కేసు పెడతారా మీరు? ఎవరు పెడతారు సార్? అది జరుగుతున్న సినిమా ఇప్పుడు. అంటే 10,000 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు పోయిన వ్యక్తి కూడా, సరే అది కూడా మిమ్మల్ని అడుగుతున్నా, 1,00,000 రూపాయలు మీరు ఒక స్కీమ్ లో పోగొట్టుకున్నారు సార్, ఓ దగ్గర కట్టారు, పోయినాయి. మీ వైఫ్ కి చెప్తారా? అక్కడ చెప్తాం సార్, చెత్త కొడతారు. మరి పిల్లానికే చెప్పుకోలేని కేసు ఎట్లా పెడతారు సార్? ఇది బయట జరుగుతున్నది. అవును. అంటే ఆ స్కీమ్ బయటికి ఎందుకు వస్తుంది అంటే,
తెలంగాణలో డిస్కషన్ జరుగుతుంది. 10,000 పోగొట్టుకున్న ఫ్రెండ్ వచ్చి ఇంకో ఫ్రెండ్ దగ్గర మాట్లాడుకుంటే ఏమంటారంటే నాకు పోయినరా 10,000 అంటాడు. పోనీరా ఒక రోజు సిట్టింగ్ వేసి కూర్చున్నాం అంటే పోయినది అని చెప్పి అనుకుంటారు తప్ప దాన్ని కంప్లైంట్ చేయడానికి ఎవరు ఇష్టపడట్లే. కాబట్టి ఆ స్కీములు బయటికి రావట్లే. పెద్ద స్కామ్ జరిగినాక అది బయటకు వస్తుంది. కానీ అది కట్టించేటప్పుడే ₹1 కట్టమన్నా 10 రూపాయలు కట్టమన్నా నేను డబ్బు ఎందుకు కట్టాలి అని ఆలోచిస్తే ఆ స్కీమ్ లో ఇరుక్కోవడానికి ఛాన్సే లేదు. అవును. డైరెక్ట్ సెల్లింగ్ కి ఇప్పుడు ఈ స్కీమ్ కి సంబంధం లేదని చెప్తున్నా. అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో నిన్ను ఒక ప్రొడక్ట్ పర్చేస్ చేయమంటున్నారు. కొనుక్కో, నీకు నచ్చకపోతే రిటర్న్ చేయి, బాగుంటే 10 మందికి చేరవి, కష్టపడు, 1 సంవత్సరం 2 ఏళ్ళు ఇందులో నేర్చుకో, సిస్టమ్ ఏందో అర్థం చేసుకో. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఈజీ మనీ కాదు. నువ్వు డైరెక్ట్ గా ఇట్లా వచ్చేసి టక్కున జాయిన్ అయితే నెల లోపల ₹1,00,000 వచ్చే బిజినెస్ కాదు. ఇది లాటరీ అసలే కాదు. అవును. చైన్ సిస్టమ్ ఫ్రాడ్ అని ఎందుకంటారంటే వాళ్ళు ఈజీ మనీ అనుకుంటారు. దీన్ని తొందరగా డబ్బులు రావాలి, చాలా ఈజీ మనీకి అలవాటు అయిపోయారు సార్. అదే ఉంది. ఇన్స్టెంట్ మనీకి కూడా అలవాటు అయిపోయారు. అంటే ఇప్పుడు 10,000 కడతాయి, నెల మీకు 10,000 వస్తాయి అంటే మునగడానికి రెడీగా ఉన్నారు. అదే జరుగుతుంది సార్. ఇప్పుడు బయట జనాలు మోసం చేసేటోళ్ళు ఎంత తప్పు ఉంటుందో పోయేటోంది అంతకు డబ్బులు ఉంటుంది. అవును. ఒక్కసారి మోసపోయినంటే ఓకే, 4-5 కంపెనీలు డబ్బులు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే కష్టపడొద్దు, 10,000 కట్టాలి, ఇంటి దగ్గర కూర్చోవాలి, డబ్బులు పడతానే ఉండాలి. అది 10,000 అట్లా ఎట్లా వస్తాయి డబ్బులు, డబల్ ఎట్లయితే అని ఆలోచించారు. ఒక ఆయన వచ్చి నా ప్రొడక్ట్ స్టేటస్ లో పెట్టుకో, రోజు నువ్వు స్టేటస్ లో పెట్టుకొని చూస్తా ఉండు, డైలీ పడుతుంది నీకు అని అంటారు. పైన ఉన్న వాళ్ళకి మాత్రమే అమౌంట్ వస్తున్నాయి అంటున్నారు, కిందన వాళ్ళకి రావట్లేదు అని చెప్పి చాలా మంది నాకు కామెంట్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పింది అదే సార్ నేను. అయితే పాయింట్ ఏంటంటే ఇక్కడ పైన ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా కింద ఉన్న వాళ్ళకి డబ్బులు వస్తున్నాయా మనకి ఎట్లా తెలుస్తుంది? వీళ్ళు బయట ఉండి చూస్తారు అన్ని. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆ ఫ్రాడ్ స్కీమ్లల్లా పైన ఉన్నోనికి డబ్బులు వస్తాయి, కింద ఉన్నోనికి రావు. సరే, నేను వాటి గురించి కామెంట్ చేయడం ఎందుకు, నా గురించి చెప్తాను. ఇప్పుడు నేను పర్ మంత్ 6.5 lakhs తీసుకుంటున్నా, యావరేజ్ చెక్ చెప్తున్నా మీకు. అవునండి. అవును. నా పైన ఉన్న వ్యక్తికి 9 lakhs, ఆయన పైన ఉన్న వ్యక్తికి 12 lakhs, ఆయన పైన ఉన్న వ్యక్తికి 4.5, ఆయన పైన ఉన్న వ్యక్తి 3 lakhs, ఆయన పైన ఉన్న వ్యక్తికి 18 lakhs ఎంఎస్ఆర్ గారికి, ఆయన పైన ఉన్న ఆయనకు 1 lakh 2 lakhs, అట్లా చాలా మంది ఉన్నారు. సో జీరో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఒరిజినల్ బిజినెస్ అండ్ వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఎట్లుంటది అంటే మనకంటే ముందు వచ్చిన వాళ్ళని కూడా మనం కొంచెం కష్టపడితే వాళ్ళని దాటి కూడా వెళ్ళొచ్చు. ఓకే. వెస్టీజ్ లో హైయెస్ట్ ఇన్కమ్ తీసుకున్న వాళ్ళ పేరేంటి, ఆ సార్ గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? యాక్చువల్ గా మన వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. ఓకే. అక్కడి నుంచి చాలా మంది బిజినెస్ లోకి వచ్చారు. కొంతమంది వేరే బిజినెస్ లోకి దీని వల్ల వెళ్ళిపోయారు, కానీ కొంతమంది నిలబడ్డారు. అప్పటి నుంచి ఈ బిజినెస్ గురించి ఫ్యూచర్ తెలుసుకొని నిలబడ్డ ఉన్నారు. అందులో మొట్టమొదటి వ్యక్తి మిస్టర్ సిద్ధార్థ్ సింగ్ సార్, చెంచల్ సింగ్ అండ్ సిద్ధార్థ్ సింగ్. ఈ సార్ కి ఇప్పుడు పర్ మంత్ 1 crore ప్లస్ ఇన్కమ్, హైయెస్ట్ ఇన్కమ్ 1.72 lakhs. ఓకే. ఆసియా ఖండంలోనే మీరు ఇప్పుడు గూగుల్ చేసి చూడండి, టాప్ ఎర్నర్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఏసియా అని కొట్టండి. ఆసియా ఖండంలోనే అత్యధిక నెల ఇన్కమ్ తీసుకుంటున్న వ్యక్తి మిస్టర్ సిద్ధార్థ్ సింగ్. ఈ బిలాంగ్స్ టు వెస్టీజ్. ఓకే. అండ్ మనం సౌత్ ఇండియాలో మన సుబేయ్ సార్, మేమందరం సౌత్ ఇండియా సూపర్ స్టార్ అని పిలుచుకుంటాం సార్. హీఈస్ ఎర్నింగ్ 46 lakhs per month యావరేజ్ చెక్. అండ్ ఇప్పుడు మన దగ్గరకు వస్తే మన ఏపీ తెలంగాణలో ఒక మంచి నేమ్ ఉన్నటువంటి వ్యక్తి మిస్టర్ ఎంఎస్ఆర్ గారు. ఎంఎస్ఆర్ గారి తర్వాత మన పాండ్ సార్, విఎంసీఎం, ఇంకా వేరే టీంలలో చాలా మంది ఉన్నారు. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ మై టీమ్ హైరార్కీ. వరుసగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను అట్లా. ఓకే సార్. ఓకే. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి వెస్టీజ్ ప్రొడక్ట్స్ చాలా మంది కాస్ట్ ఎక్కువ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే టీవీస్ లో ఎందుకు అడ్వర్టైజ్మెంట్స్ రావు మీ ప్రొడక్ట్స్ గురించి అని నన్ను కామెంట్ చేయడం జరిగింది. ఓకే. యాక్చువల్గా ఏంటంటే సార్, ఇప్పుడు ప్రొడక్ట్ కాస్ట్ ఉంది అని డైరెక్ట్ గా చెప్పగలుగుతారు మీరు. వెన్ యూ ఆర్ కంపేరింగ్ కాస్ట్, యూ హ్యావ్ టు కంపేర్ ద వాల్యూ ఆల్సో. మారుతి 800 కార్లో ఎంతమంది పడతారు? 5 పడతారు. బెంజ్ కార్లో 5 members. సేమ్ కదా, అల్ల 5 ఇల్ల 5 డ్రైవర్ తో కలిపి. ఎందుకు సేమ్ కాస్ట్ కి రావు రెండు? సింపుల్ క్వశ్చన్ ఇది, పెద్ద లాజిక్ ఏం లేదు దీనికి. సో డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ కాస్ట్ ఉంటుంది అన్నమాట 100% వాస్తవమే. ఎప్పుడు నువ్వు బయట వాటితో కంపేర్ చేసినప్పుడు ఇది కాస్ట్ కనబడతాయి. బట్ డైరెక్ట్ సెల్లింగ్ వేరే కంపెనీతో కంపేర్ చేస్తే వెస్టీజ్ లో చాలా తక్కువ కాస్ట్ ఉంటుంది. బయట దాంతో కంపేర్ చేయొద్దని ఎందుకంటున్నా అంటే, బయట బాగలేకనే కదా డైరెక్ట్ సెల్లింగ్ లో ప్రొడక్ట్ వాడమని చెప్పేది నేను. క్వాలిటీ లేవని చెప్పే కదా. ఇది ఒకసారి వాడి చూడండి. పోనీ కాస్ట్లీ ఉంది సార్, మీరు కాస్ట్లీ ఉన్నా కూడా వాడతారా? ఈ రిజల్ట్ కి కాస్ట్ పెట్టొచ్చు అనుకున్నాక కదా మీరు వాడేది. అంటే రీపర్చేజ్ ఎప్పుడు జరుగుతుంది? కొన్నటువంటి వ్యక్తి మళ్ళీ ఎప్పుడు కొంటాడు అంటే, ఈ ప్రొడక్ట్ కి ఇంత కాస్ట్ పెట్టొచ్చు అనుకున్నప్పుడు కొంటారు కదా. డైరెక్ట్ సెల్లింగ్ నడిచేది ఆ కాన్సెప్ట్ మీద. మనం కాస్ట్ కంపేర్ చేసినప్పుడు ఇందాక నేను చెప్పినట్టు వాల్యూ కంపేర్ చేయాలి. ఆ ప్రొడక్ట్ విలువ ఎంత. నేను ఒక ప్రొడక్ట్ ఆయిల్ గురించి చెప్తాను మీకు. రైస్ బ్రాండ్ ఆయిల్ అని తౌడు నూనెలు మన దాంట్లో. బయట మీకు చాలా తౌడు నూనెలు కనపడతాయి రైస్ బ్రాండ్ ఆయిల్. నేను 7 సంవత్సరాల నుంచి నా గ్యాస్ పెయిన్ ఉండే సివియర్ గా, ఇక్కడ పెయిన్ వచ్చేది. హార్ట్ అటాక్ కి గ్యాస్ పెయిన్ కి తేడా లేకుండా వచ్చేది నాకు.
అంత సివియర్ పెయిన్ కేవలం ఆయిల్ వాడటం వల్ల, బయట ఫుడ్ మొత్తం మానేసి ఈ ఆయిల్ తోటి వంట చేసుకొని తినటం వల్ల 15 రోజుల్లో నాకు ఆ పెయిన్ పోయింది. ఓకే. డాక్టర్స్ కూడా చెప్పారు, నువ్వు ఆయిల్ చేంజ్ చేస్తే నీకు దాదాపు కంట్రోల్ అవుతుంది పెయిన్ అని. కానీ నాకు ఏ ఆయిల్ వాడాలో అప్పుడు తెలియక ఇందులోకి వచ్చిన తర్వాత సరే వీళ్ళు ఇంతగానో చెప్తారు అని చెప్పి ఆయిల్ వాడిన తర్వాత నాకు ఆ పెయిన్ కంట్రోల్ అయింది. ఇప్పుడు చెప్పండి, నేను ఆయిల్ కాస్ట్ అనుకుంటున్నా, నా హెల్త్ కోసం వాడుతున్నాను నేను గ్యారంటీగా. ఇది హెల్త్ కోసమే సార్ మీరు అయితే కదా. ఇప్పుడు నేను ఆ హెల్త్ కోసం వాడినప్పుడు నాకేమనిపిస్తుంది, దీనికి ఇంకొక రూపాయి ఎక్కువ పెట్టినా పర్వాలేదు అని అనిపిస్తుంది. డైరెక్ట్ సేల్ లో ఉన్న వాళ్ళందరికీ అట్లా అనిపిస్తేనే ఈ బిజినెస్ టేకప్ చేస్తారు. సో కాస్ట్లీ అన్న మీ మాటకి ఒకటే ఆన్సర్, కాస్ట్లీ డెఫినెట్ గా ఉంటది, క్వాలిటీ కూడా అదే స్థాయిలో ఉంటది. క్వాలిటీ కాంప్రమైజ్ అవుతుంది లేదు కదా సార్ ఇక్కడ. ఇప్పుడు బయట ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కి డబ్బులు పెడతారు కాబట్టి ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకుండా పెద్ద సెలబ్రిటీ చెప్తే అమ్ముడు పోతుంది అక్కడ. ఇక్కడ సెలబ్రిటీస్ లేరు, వాడిన వాళ్ళే చెప్పాలి కాబట్టి ప్రొడక్ట్ క్వాలిటీయే ఇక్కడ పెట్టుబడి. క్వాలిటీ లేకపోతే ఇక్కడ బిజినెస్ నడవదు, అది బేస్ లైన్ అట్లా. అండ్ తర్వాత మీరు చెప్పిన మాట ఏంటంటే టీవీలో యాడ్ ఎందుకు వస్తలేదు అన్నారు కదా, చాలా మంది చెప్తున్నటువంటి పాయింట్ ఇది. చాలా మంది నేను బిజినెస్ అప్పుడు డోర్ టు డోర్ వెళ్ళి ప్లాన్ చెప్పినప్పుడు నన్ను చాలా మంది అడిగిన క్వశ్చన్, నువ్వు అన్నట్టు ఈ బిజినెస్ లో అంత క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉంటే మీ ప్రొడక్ట్స్ టీవీలో ఎందుకు వస్తాయి అని అడిగారు. నేను చెప్పిన పాయింట్ అది కదా, అడ్వర్టైజ్మెంట్ చెప్పడం వల్ల సెలబ్రిటీస్ ప్రొడక్ట్ వాడకుండా జనాలకి చెప్తున్నారు. అట్లా చెప్పడం వల్ల ఏం జరుగుతుంది, గుట్కా కూడా చెప్పిస్తున్నారు వాళ్ళతోటి. ఇక్కడ ఏంటి, ప్రొడక్ట్ లో క్వాలిటీ లేకపోతే ఈ బిజినెస్ నడవడానికి అవకాశం లేదు. కారణం ఏంటి అంటే ఇక్కడ సెలబ్రిటీ లేరు, డబ్బు తీసుకొని ప్రొడక్ట్ ప్రమోట్ చేస్తూ లేరు. ఎవరు వచ్చినా, మీరు వచ్చినా, నేను వచ్చినా ముందు ప్రొడక్ట్ వాడాలి, ఆ క్వాలిటీ సాటిస్ఫై అయినాకనే ముందుకెళ్తుంది. కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీద జరిగే బిజినెస్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వరు. మన దగ్గర ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి ప్రెస్టీజ్ లో? టోటల్ గా మనం ఒకవేళ సింప్లిఫై చేసుకొని మాట్లాడుకుంటే 4 కేటగిరీస్ ఉంటాయి సార్. ఒకటి వచ్చేసి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, రెండవది అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఉంటాయి, మూడవది హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి, నాలుగవది బ్యూటీ కలర్ కాస్మెటిక్స్ ఉంటాయి. ఇంకా కాకుండా వాటర్ ప్యూరిఫైర్, ఎయిర్ ప్యూరిఫైర్, బైక్ కి సంబంధించిన మ్యాక్ డ్రైవ్, నానో ఎనర్జైజర్, వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి సార్. టోటల్ 450 టైప్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఇందాక మనం చెప్పినట్టు చాయిస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నట్టు. మనం ఖచ్చితంగా ఇదే ప్రొడక్ట్ కొనాలి, వేరే వాళ్ళతో కొనిపించాలని కాకుండా వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. సో నాకు కామన్ గా వచ్చే క్వశ్చన్ ఏంటి అని అంటే, నేను హోమ్ మీటింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా మంది అని అడుగుతారు, మీరు సబ్బులు పేస్ట్లు కాకుండా ఈ చింతపండ్లు కారాలు కూడా పెట్టొచ్చు కదా అని చెప్పి చాలా మంది నన్ను కామన్ గా అడిగిన క్వశ్చన్, ఇది నాది కాదు. సో దాన్ని మీరు ఏం చెప్తారు? పెట్టొచ్చు సార్. ఇప్పుడు చింతపండు, కారం, ఉప్పు, ఆవకాయ, అలవేలుగడ్డ కూడా పెట్టొచ్చు. ఒకసారి మీరు ఆలోచించండి. అవునండి. లేడీస్ నన్ను అడిగిన క్వశ్చన్ నేను చెప్తాను. మిమ్మల్ని అడిగింది, నన్ను ఏమడిగారంటే, సార్ మేము వెస్టీజ్ షాప్ కి వస్తున్నాం కదా, అందులో ఓన్లీ సబ్బులు సరుకులే దొరుకుతున్నాయి, మళ్ళీ ఇంకో షాప్ కి వెళ్ళాల్సి వస్తుంది, కారం కూడా పెట్టండి సార్ అని చెప్పారు. అవును. మీరు ఒకసారి థింక్ చేయండి. ఇప్పుడు నేను వెళ్ళి గవర్నమెంట్ టీచర్స్ కి, ప్రైవేట్ టీచర్స్ కి, ఒక మంచి హయ్యర్ అఫీషియల్స్ కి వెళ్ళి ప్లాన్ చెప్పేటప్పుడు, సార్ మా దగ్గర కారం, చింతపండు ఉంది అని చెప్పి నేను మాట్లాడగలుగుతున్నా. అవును. అది నాకు అనిపించినటువంటి అడ్వాంటేజ్. కంపెనీ ఎందుకు పెట్టలేదు అనేది నాకు తెలియదు, బట్ నేనేమనుకున్నా అంటే కారం, ఉప్పు, చింతపండు ఉంటే నేను ఎట్లా ప్రమోట్ చేయగలుగుతాదని. అవునా కదా? నువ్వు ఏ పాయింట్ చెప్పినా కారం అమ్ముకునేది అంత ప్రొఫెషనల్ గా అనిపించలేదు. ఒకటి ఇప్పుడు మనం ఒక డిపార్ట్మెంట్ కి వెళ్ళి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఎవరికైనా చెప్పడానికి రాదు. ఇప్పుడు మన దాంట్లో జబర్దస్త్ లో ఉన్న చాలా మంది ఆర్టిస్టులు వెస్టీలో ఉన్నారు. అవును. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మా దాంట్లో కారం ఉంది, చింతపండు ఉంది రండి అంటే వాళ్ళు ఎటో చూస్తారు మనల్ని. ఒకటి. రెండో రీజన్ ఏంటి అంటే, ఇది కొంచెం ఏమంటారు అర్థం చేసుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ప్రొడక్ట్ వాడండి, నచ్చకుంటే రిటర్న్ చేయండి అని చెప్తున్నాం. ఎందుకు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ వీళ్ళు, R&D కూడా వీళ్ళదే ఉంది కాబట్టి ప్రొడక్ట్ మీద గ్యారంటీ ఇస్తున్నారు మనకు, వాడండి, నచ్చకుంటే రిటర్న్ చేయండి. కారం మీద ఏం గ్యారంటీ ఇస్తారు? ఎందుకంటే కారం పండించేది ఇల్లు కాదు, కొట్టించేది ఇల్లు కాదు, ప్యాక్ చేసేది ఇల్లు కాదు. కాబట్టి ఏం గ్యారంటీ ఇస్తారు అక్కడ? అది కూడా ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. ఒకవేళ మనం రెగ్యులర్ వాడేటటువంటి ప్రొడక్ట్స్ ఇస్తే, మొదటిదేమో సబ్బులు, సరుకులు, షాంపులు కాకుండా ఆ యొక్క ఉంటుంది, దాని వెనకాల ఒక సైన్స్ ఉంటుంది. ఏదైనా సోప్ కానీ, పేస్ట్ కానీ, ఏదైనా ఒకటి. కారం వెనకాలే ఉంటుంది. అవును. అది ఒక పాయింట్. రెండోది ఏంటంటే, కారంకు రిటర్న్ పాలసీ ఇవ్వలేము కాబట్టి నాకు అట్లా అనిపించింది అన్నట్టు. ఇది నా ఒపీనియన్ మాత్రమే, మేబీ ఇట్ ఇస్ నాట్ ట్రూ. సో చాలా మందికి డౌట్ అనేది క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నా. సో ఇది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ, ప్రొఫెషనల్ బిజినెస్ ఇది. సో దీంట్లో చింతపండు, కారాలు పెడితే అది అంత మంచిగా నాకైతే అనిపించట్లేదు. సో చాలా క్లియర్ గా చెప్పారు సార్. థ్యాంక్ యూ. నేనేమంటున్నా అంటే, అది పెట్టడం తప్పు అని చెప్పట్లేదు. ఒకవేళ పెడితే నేనైతే ప్రమోట్ చేయలేను దాన్ని. 100%. ఇప్పుడు మీరు మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చారు, మీరు వెళ్ళి అది చెప్పాలంటే కొంతమంది డాక్టర్స్ పరిచయం ఉన్నారు. అవును. డాక్టర్స్, వాళ్ళు హై క్వాలిఫైడ్ డాక్టర్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఇప్పుడు నేను ప్రమోట్ చేయగలుగుతున్నా. ఈవెన్ అష్యూర్ నీమ్ సోప్ అని మన దాంట్లో ఒక సోప్ ఉంది, 76% TFM ఉన్న సోప్ సార్, గ్రేడ్ 1 సోప్ అని నేను ప్రమోట్ చేయగలుగుతాను. కారం గురించి సార్కి ఏమని చెప్పాలి నేను? దట్ ఈస్ వాట్. అదొకటే, అది ఒపీనియన్ తప్పు కాకపోవచ్చు, బట్ నాకు ప్రమోట్ చేయడానికి రాలేదు. దట్ ఈస్ మై ఒపీనియన్. కంపెనీ కూడా అది పెట్టకపోవడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవును సార్, అవును. సో థ్యాంక్ యూ సార్. ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటి అని అంటే, మన దగ్గర ఉన్నవేమో ఫుడ్ సప్లిమెంట్స్,
చాలా మంది అడిగేది ఏంటి అని అంటే మీరు మెడిసిన్స్ ఎందుకు ఇస్తున్నారు, మీరు ఏమైనా డాక్టర్సా అని అడుగుతున్నారు. అవును, మనం చెప్పే విధానం బట్టి ఉంటుంది. చాలా మంది మా వాళ్ళు ఏం చెప్తారు అంటే మోకాళ్ళ నొప్పులకు గోళీలు ఇస్తాం, లేకపోతే బీపీకి గోళీలు ఉన్నాయని మనం చెప్పడం వల్ల వాళ్ళు బీపీకి ఇచ్చినప్పుడు మెడిసిన్ అని అనుకుంటారు కదా. అవునండి, అవును. వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు, కాకపోతే మనం చెప్పేటటువంటి విధానంలో తేడా ఉంటుంది డెఫినెట్ గా. అయితే ఫుడ్ లో మనకు సరిపోయినటువంటి పోషకాలు దొరకనప్పుడు సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటాం దాన్ని. ఇప్పుడు బయట మీకు చాలా ప్రోటీన్ పౌడర్స్, గమ్మీస్ ఇవన్నీ దొరుకుతాయి కదా. అట్లనే ఇది ఫుడ్ సప్లిమెంట్. కూర అన్నం మనం తినేది ఎందుకు, బాడీలో మనకు కావాల్సినటువంటి పోషకాలు గానీ, విటమిన్స్ గానీ, మినరల్స్ గానీ, కార్బోహైడ్రేట్స్ గానీ రావడం కోసం మనం ఫుడ్ తింటాం. అవి ఫుడ్ లో సరిపోకపోవడం వల్ల మనం సప్లిమెంట్స్ తీసుకుంటాం. సింపుల్. ఓకే, ఇట్ ఈస్ నాట్ మెడిసిన్. మెడిసిన్ అయితే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వాలి ఖచ్చితంగా. చాలా మంది వాడతారు ఈ సప్లిమెంట్స్. సో మన టీంలో స్టూడెంట్స్ ఇంకా మనకి 10th క్లాస్ దగ్గర నుంచి చూసుకుంటే ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఫ్యూచర్ ఉందా, లేకపోతే వాళ్ళ అమ్మ నాన్నగారికి వాళ్ళు గ్యారంటీ ఇవ్వగలరా మీరు? స్టూడెంట్స్ అని అంటే మేము ఎవరినైనా, ఇప్పుడు మనకు ఒక కలెక్టర్ అవ్వాలనేటువంటి డ్రీమ్ ఉంది, పోలీస్ ఆఫీసర్ అవ్వాలని డ్రీమ్ ఉంది, టీచర్ అవ్వాలని డ్రీమ్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా మేము క్లియర్ గా చెప్తున్నాం, మీరు ఎవరన్నా ఫ్యూచర్ లో ఏదైనా పెద్ద సాధించాలనుకొని వెళ్తున్నప్పుడు మీకు ఆ డ్రీమ్ ఉంది అంటే మాత్రం అందులోకి వెళ్ళండి. లేదు, ఏం చేసినా ఫ్యూచర్ లో డబ్బు సంపాదించడం కోసమే, ఒక మంచి నేమ్ సంపాదించుకొని ఒక మంచి ఎంటర్ప్రీనర్ అవ్వాలి, సొంతంగా ఏదైనా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ మీటింగ్కి వచ్చి వినండి, మీకు ఒకవేళ బాగుంది అంటే బిజినెస్ చేయండి అని చెప్పాం. అట్లా చెప్పడం వల్ల చాలా మంది స్టూడెంట్స్ ఈ బేస్ కాన్సెప్ట్ అర్థం చేసుకొని ఇందులోకి రావడం జరిగింది. అండ్ మీరు అడిగారు కాబట్టి నేను ఇంకో విషయం కూడా మీకు చెప్పాలి. స్టూడెంట్స్ ఒకసారి గమనించండి, వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత 20-25 ఏళ్ళు చదువుకున్నాక జాబ్ రావడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. ఈ గ్యాప్ లో వాళ్ళు అమీర్పేట్కి వెళ్ళి కోచింగ్ సెంటర్ లో కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీస్, గ్రూప్ డిస్కషన్స్ నేర్చుకోవాలి. స్టేజ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ వెస్టేజ్ లో ఫ్రీగా వస్తాయి. అవును, ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కి దాదాపు ఒక 1000-2000 మందితో మాట్లాడగలుగుతున్నా. బిఫోర్ వెస్టేజ్ నాకు ఈ స్కిల్ లేదు. అవును, నా టీమ్ లో ఉన్నటువంటి కొన్ని వందల మంది స్టూడెంట్స్ స్టేజ్ మీద ఎక్కి ఇప్పుడు ఒక 200-300 మందిని హ్యాండిల్ చేయగలుగుతారు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా డెవలప్ అవుతాయి. అవును, దాని తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్, ఎస్టీ లో చాలా మందికి టీమ్ లీడ్ చేయాలి. టీమ్ లీడ్ చేస్తుందంటే దే విల్ బికమ్ ఏ లీడర్. సో గవర్నమెంట్ నేర్పించాలనుకున్నటువంటి చాలా స్కిల్స్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో జస్ట్ జాయిన్ అయ్యి 1 year పని చేస్తే వస్తాయి. ఇన్కమ్ సంగతి పక్కకు పెట్టండి, డైరెక్ట్ సెల్లింగ్ లో జాయిన్ అయ్యి 1 year జర్నీ చేస్తే నిజాయితీగా, డబ్బుల గురించి ఆలోచించకుండా కేవలం ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి కనుక కష్టపడితే కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అయితే నెంబర్ 1, నెంబర్ 2 ప్రెజెంటేషన్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, లీడర్షిప్ క్వాలిటీస్ డెవలప్ అవుతాయి, దాని తర్వాత స్టేజ్ ప్రెజెంటేషన్ స్కిల్స్ వెళ్తాయి, అండ్ ఫైనల్ గా యూ కెన్ బికమ్ ఎ బిజినెస్ మ్యాన్. అవును, మా తాత బిజినెస్ మ్యాన్ కాదు, మా నాన్న బిజినెస్ మ్యాన్ కాదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ ఎలా ఉండాలి అనేది నేర్చుకున్నా. జస్ట్ బిజినెస్ లో నడవటం వల్ల, నేను ఎక్కడ డబ్బు పెట్టలేదు అది నేర్చుకోవడానికి. సో మనం స్టూడెంట్స్ కి స్కిల్స్ కూడా నేర్పిస్తున్నట్టు. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో స్టూడెంట్స్ రావటం వల్ల ఫ్యూచర్ ఉంటుందా అనడానికి చాలా వండర్ఫుల్ గా ఉంటది. ఫ్యూచర్ తో పాటు వాళ్ళు డబ్బు పెట్టి నేర్చుకోవాల్సిన స్కిల్స్ అన్ని ఇక్కడ జస్ట్ ఫ్రీగా నేర్చుకుంటే స్టేజ్ మీద వెళ్ళి మాట్లాడమంటే ఏమంటారు అందరూ, స్టేజ్ ఫియర్ అంటారు కదా. ఇప్పుడు మన టీంలో స్కూల్లో ఆయమ్మ స్టేజ్ మీద నిలబడి 2 గంటలు అనర్గళంగా మాట్లాడుతుంది. అవును, మన బీబీ మేడం అని చెప్పేసి హయత్ నగర్ దగ్గరలో ఉంటుంది. మేడంకి వచ్చేసి 4.5 lakhs per month. ఇప్పుడు 4.5 లక్షలు ఒక ఆయమ్మకి. ఇప్పుడు ఆ ప్రజెంటేషన్ స్కిల్స్ వచ్చినట్టు కదా. ఆయమ్మ స్టేజ్ ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకునే ఇన్స్టిట్యూట్ ఏడు నాకు చెప్పు ఒకసారి భూమి మీద. అది డైరెక్ట్ సెల్లింగ్ యొక్క బెనిఫిట్. అండ్ గవర్నమెంట్ పెట్టినటువంటి స్కీమ్స్ చూడండి, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, డిజిటల్ ఇండియా, యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ఈ 5 ఆల్రెడీ డైరెక్ట్ సెల్లింగ్ లో ఈ ఇండస్ట్రీ మొదలైన కాడికి నడుస్తూనే ఉన్నాయి. అవును, ఇప్పుడు యూత్ మనం చెప్పినట్టు చాలా మందికి డబ్బులు వస్తున్నాయి. సో మనం యూత్ ఎంపవర్మెంట్ చేస్తున్నట్టే. ఉమెన్స్, లేడీస్ ఇందులో 70% సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మనం ఎస్టీస్ తీసుకుంటే 70% లేడీసే ఉంటారు సక్సెస్ఫుల్ లేడీస్ అందరూ కూడా. 1 lakh పైన తీసుకున్న వాళ్ళు, కార్ తీసుకున్న అందరూ కూడా. గవర్నమెంట్ పెట్టినటువంటి చాలా పాలసీలు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒకే ఒక ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్. సో సార్ మీరు చెప్పేది ఏంటంటే స్టూడెంట్స్ 100% లైఫ్ ఉంది అని అంటున్నారు, ఫ్యూచర్ ఉంది 1000%. ఓకే, గవర్నమెంట్ అనడం కూడా కరెక్ట్ కాదు కదా. గవర్నమెంట్ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే ఇస్తుంది. వాళ్ళు చేయాల్సిన కాడ వాళ్ళు చేస్తున్నారు. జాబులు లేని కాడ పోయి కొట్లాడే బదులు ఇలాంటి ఒక ఇండస్ట్రీ వచ్చినప్పుడు దీని వైపు వెళ్తే మనం బాగుపడవచ్చు, ఎంతో కొంత గవర్నమెంట్ కూడా మనం ఇంకా హెల్ప్ చేయొచ్చు కదా అనేది నా ఉద్దేశం. సో బయట చాలా మంది ఇప్పుడు యూత్ అన్ఎంప్లాయిడ్స్, చాలా మంది జాబ్స్ లేక, కమ్యూనికేషన్ స్కిల్స్ లేక చాలా మంది జాబ్స్ కోసం ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి మీ సజెషన్ ఏమైనా? మా సజెషన్ ఏంటంటే ముందు కామెంట్లు పెట్టడం బంద్ చేయమని చెప్తాను. నేను ఫస్ట్ అయితే అదే చెప్తాను. ఎందుకంటే ముందు కామెంట్లు పెట్టే బదులు ఎవరైనా ఒక ఇన్కమ్ వచ్చిందో లేకపోతే సక్సెస్ స్టోరీ చెప్పినప్పుడు బిజినెస్ ఏంటి, అసలు డబ్బు ఎలా వస్తుంది, అది ఫ్రాడ్ అయినా తెలుసుకోండి, మంచిదైనా తెలుసుకోండి. ఎందుకంటే ఒక బస్ కండక్టర్ కు
ఒక ఆపర్చునిటీ రావటం వల్ల హీ బికేమ్ సూపర్ స్టార్ రజనీకాంత్. అవును. ఒక ట్రైన్ లో టికెట్ కలెక్టర్ కి ఆపర్చునిటీ రావటం వల్ల హీ బికేమ్ MS ధోని. సో అందరికి కూడా ఒక ఆపర్చునిటీ వల్ల లైఫ్ చేంజ్ అవుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతా. భూమి మీద అన్నిటికంటే గొప్ప విషయం ఏంది అని ఎవరైనా అడిగితే నేను చెప్పేది అవకాశమే. ఆ అవకాశం ఏందనేది ముందు మనకు అర్థం కావాలంటే వినాలా. అవును. ఇక్కడ వినటం పని చేసి కామెంట్ల మీద ఫోకస్ చేస్తా ఉంటారు. నీకు ఇంత వచ్చిందా, నీకు కార్ ఫేక్, నీకు అది ఫేక్. ఫేక్ అంటే ఏమో ఇంటికి పోయి చూడొచ్చు కదా, తెలుసుకోవచ్చు కదా. ఇప్పుడు నాకు పర్ మంత్ 6 lakhs అని చెప్పాను మీకు. బ్యాంక్ స్టేట్మెంట్ అడగొచ్చు కదా, ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్స్ చెక్ చేయొచ్చు కదా. ఇవన్నీ చెక్ చేసుకోండి అని చెప్తున్నాను. రండి, ఉరికి రండి, మీకు అందరికి కార్లు వస్తాయి, లక్షలు వస్తాయి అంటే మీరు భయపడాలి. స్టూడెంట్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసే పాయింట్ ఏంటంటే, స్టడీ అయిపోయిన తర్వాత లేదు స్టడీ చేస్తుండగానే ఒక మంచి బిజినెస్ నేను టేకప్ చేయాలి, ఎంటర్ప్రీనర్ అవ్వాలి, ఒక మంచి స్పీకర్ అవ్వాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను మాత్రం చాలా క్లారిటీగా చెప్పగలుగుతాను. ఎందుకంటే నువ్వు చదివే చదువుకు జాబులు వస్తలేవు అని నీకు కూడా తెలుసు. అవును. గవర్నమెంట్ లో బదనాం చేసే బదులు వాళ్ళు చేయాల్సిన కాడి చేస్తున్నారు. వాళ్ళని తిట్టే బదులు మన పని మనం చేసుకుంటూ ఇట్లాంటి ఏదైనా బిజినెస్ వచ్చినప్పుడు చేస్తే అయిపోతుంది సార్. అండ్ ద బిగ్ మోటివేషనల్ స్పీకర్స్ లైక్ డాక్టర్ వివేక్ బింద్రా గారు, అండ్ సందీప్ మహేశ్వరి గారు, హర్షవర్ధన్ జైన్ అండ్ సోను శర్మ, మోటివేషనల్ స్పీకర్స్. దే ఆర్ మోటివేషనల్ స్పీకర్స్. ఇండియాలో ఇంటర్నేషనల్ లో మోటివేషనల్ స్పీకర్స్. దే ఆల్ స్టార్టెడ్ దేర్ కెరీర్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్. అండ్ మనకు అందరికి తెలిసిన వేణు కళ్యాణ్, ఈ స్టార్టెడ్ హిస్ కెరీర్ విత్ నెట్వర్క్ మార్కెటింగ్. అంత గొప్ప ఇండస్ట్రీ డైరెక్ట్ సెల్లింగ్ అండ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఒక డబ్బే లేదు సార్ ఇక్కడ. డబ్బు మాత్రమే ఉంటే దీని గురించి ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ని స్కిల్స్ వస్తున్నాయి. జస్ట్ 44 months లో భారతదేశాన్ని నేను కట్టినటువంటి ట్యాక్స్ 6 లక్షలు. నేను సంపాదించిన దానికంటే ట్యాక్స్ కట్టిందని నాకు ఎక్కువ హ్యాపీగా ఉంది. మన ప్రోడక్ట్ మనం వాడటం వల్ల ఇండియా, భారతదేశానికి మనం ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. ఇప్పుడు దీంట్లో స్టూడెంట్స్ కనుక పాల్పంచుకుంటే, నేటి బాలని రేపటి పౌరులు అన్నట్టు వీళ్ళందరూ వచ్చి బిజినెస్ చేస్తే స్కిల్స్ డెవలప్ అవుతాయి, క్రైమ్ రేట్ కంట్రోల్ అవుతుంది. డైరెక్ట్ సెల్లింగ్ కి క్రైమ్ రేట్ సంబంధం ఏంటి సార్ మీరు అడగొచ్చు. ఏదైనా తీసుకోండి, ఒక మనిషి ఖాళీగా ఉండంటే పనికి వాళ్ళ ఆలోచనలు ధమాకులు వస్తాయి. బిజినెస్ లోకి వచ్చినాక నేనే చాలా మారినా. నా తల్లిదండ్రులు కానీ మా వైఫ్ కూడా నన్ను చూసి చాలా సార్ షాక్ అవుతుంది, ఈ మాట విధానం మారింది లేదని చెప్పి. అంటే ఇది ఇక్కడ నేర్చుకున్నట్టు కదా. నేను ఇట్లాంటి స్టూడెంట్స్ నేర్చుకుంటే రేపు పొద్దున ఆ క్రైమ్ రేట్ కూడా కంట్రోల్ చేయొచ్చు కదా. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే. సరే, ఇంకొక లాస్ట్ క్వశ్చన్ అడగొచ్చా మిమ్మల్ని? డెఫినెట్ గా. మనం వెస్టీజ్ లోనే ఎందుకు జాయిన్ అవ్వాలి? సూపర్ క్వశ్చన్ ఇది కూడా. ఇప్పుడు చాలా మందికి డైరెక్ట్ సెల్లింగ్ బాగుంది అనేటటువంటి ఆలోచన వచ్చింది ఆల్రెడీ. ఎందుకు అట్లా వచ్చింది అంటే, గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇవ్వడంతో పాటు కొంతమంది ఇందాక నేను చెప్పినటువంటి కొంతమంది మోటివేషనల్ స్పీకర్స్ దాని గురించి మాట్లాడడం కావచ్చు, కొంచెం అర్థమైపోయిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అంటే, డైరెక్ట్ సెల్లింగ్ చేయాలి, ఏ కంపెనీలో చేయాలి అనేది చాలా మందికి డౌట్ ఉంది. సో నేనేమంటా అంటే, నా కంపెనీలోకి రండి అని చెప్పడం కరెక్ట్ కాదు. అవును, రైట్. అయితే కొన్ని పాయింట్స్ చూడాలి మనం. అదేంటి అంటే, నెంబర్ 1 కంపెనీ మేనేజ్మెంట్ చూడాలి. సో వెస్టీజ్ విషయానికి వస్తే, కంపెనీ మేనేజ్మెంట్ 2004లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. నేను ఇందాక మీకు ఏం చెప్పాను, 2016లో ఇండియన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఇచ్చింది. వెస్టీజ్ కంపెనీ స్టార్ట్ అయింది 2004లో. అవును. అంటే 2016లో గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఎలాంటి మార్పు చేయలేదు వెస్టీజ్ కంపెనీ ప్లాన్ లో. ఓకే. అంటే గవర్నమెంట్ ఒకవేళ గైడ్ లైన్స్ వచ్చినా ఇలాగే ఉంటాయి అని 12 సంవత్సరాల ముందే ఆ గైడ్ లైన్స్ ప్రకారం స్టార్ట్ చేసినటువంటి కంపెనీ వెస్టీజ్. అవును. ఇది స్టార్ట్ చేసిన ఆయన పేరు గౌతమ్ బలి సార్. దీపక్ సూద్ అండ్ కన్వర్బీర్ సింగ్ సార్ ఇద్దరు కో ఫౌండర్స్. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, 12 సంవత్సరాల అడ్వాన్స్ విజన్ ఉన్నట్టే కదా. వేరే డిఫరెంట్ కంట్రీస్ లో డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉంది, ఒరిజినల్ ఎలా ఉంది తెలుసుకొని, ఫ్యూచర్ లో ఒకవేళ మన దేశంలో కూడా గైడ్ లైన్స్ వచ్చినా కూడా ఎలా వస్తాయని ఊహించి ముందే ఆ గైడ్ లైన్స్ ప్రకారమే స్టార్ట్ చేయడం జరిగింది కంపెనీ. సో మేనేజ్మెంట్ ఈజ్ విజనరీ. నెంబర్ 2, కంపెనీ ఎక్కడెక్కడ ఉంది, దాని యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఏంటి. ఏదో గాలిలో వచ్చి ఆన్లైన్ లో పైసలు కట్టించేది కాకుండా, ఢిల్లీలో ఓ క్లాస్ ఇండస్ట్రీస్ దగ్గర మన ఫిజికల్ ఆఫీస్ ఉంది. ఇదే కాకుండా మనకు దగ్గరలో హైదరాబాద్ లో మీరు ఎక్కడ నిలబడ్డా 8 కిలోమీటర్లకు ఒక స్టోర్ ఉంటుంది. ఇండియాలో మొత్తంలో 29 రాష్ట్రాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆపరేషన్స్ ఉన్నాయి. బయట 9 దేశాల్లో ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉంది. ఇది కంపెనీ యొక్క ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ సంబంధించిన విషయం. 3, కంపెనీ యొక్క ప్రొడక్ట్. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఎక్కువగా లైట్ తీసుకున్నది ఇక్కడే. ప్రొడక్ట్ ఏముందిలే, మనకు డబ్బులు వస్తున్నాయి కదా అని పోతారు. అసలు ప్రొడక్టే ఇంపార్టెంట్. వెస్టీజ్ విషయానికి వస్తే, రెగ్యులర్ గా అతి సామాన్యుడు కూడా వాడేటటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి మన దగ్గర. ఇప్పుడు ఒకవేళ ఒక వాటర్ ప్యూరిఫైయర్ పెట్టినాం అనుకోండి, ఒక బైక్ పెట్టినాం అనుకోండి, లేదంటే ఒక టీవీ పెట్టినాం అనుకోండి, ఒక లిమిటెడ్ కస్టమర్స్ కి అది సరౌండ్ అయిపోతుంది, అంటే రిజర్వ్ అయిపోతుంది, వాళ్ళు మాత్రమే వాడతారు దాన్ని. అట్లా కాకుండా సబ్బు వాడేటటువంటి ప్రతి ఒక్క పర్సన్ కూడా బిజినెస్ చేయొచ్చు. అవును. అంటే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. ఈవెన్ వ్యవసాయదారుడు కూడా
అగ్రికల్చర్ చేస్తే ఆయనకు వేరే సెకండ్ ఇన్కమ్ సోర్స్ ఏమి ఉండదు. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడుకొని తన పక్క పొలం ఆయనకు రిఫర్ చేసినా కూడా ఇన్కమ్ వస్తుంది. సో వ్యవసాయం చేసేటటువంటి వ్యక్తి కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో బిజినెస్ చేయాలి అంటే ప్రొడక్ట్ అతనికి కూడా పనికి వచ్చేది ఉండాలి. నెంబర్ 4, కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్. ఓకే, ఈ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఏ కంపెనీ మీరు సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఏ కంపెనీ సెలెక్ట్ చేసుకున్న పర్లేదు, ప్లాన్ ఎలా ఉండాలి అంటే మనం ఈ రోజు కష్టపడుతున్నాం సార్, నేను ఈ రోజు బాగానే ఉన్నాం, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పని చేసిన తర్వాత మనం ఉంటామని గ్యారెంటీ లేదు. అవును, మనం లేకపోయినా కూడా అదే డబ్బు మన నామినీకి వచ్చేలా ఉండాలి. 3 జనరేషన్ ఇన్కమ్ ఉంది వెస్టేజ్. నేను ఒక 6 lakhs వచ్చే వరకు 2 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ చేశాను, చాలా గట్టిగా డోర్ టు డోర్ ప్లాన్ చెప్పాను. ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి కూడా మీరు జాయిన్ అవ్వండి అని అడగకుండా డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏందో తెలుసుకోండి అని చెప్పడం వల్ల పర్ మంత్ ఇప్పుడు నేను 6 lakhs తీసుకుంటున్నా. ఈ రోజు నేను ఒకవేళ ఒక 4 months 5 months రెస్ట్ తీసుకున్నా కూడా, మీన్స్ కొంచెం మీద మేనేజ్ చేసుకున్నా కూడా నా ఇన్కమ్ నాకు వస్తుంది. 5 to 6 lakhs నాకు ఇన్కమ్ వస్తుంది. కారణం ఏంటి, అలా రావటం కోసం నేను ఒక టీం తయారు చేసుకున్నా. వాళ్ళ కోసం వాళ్ళు పని చేసుకునేటటువంటి కొంతమంది లీడర్స్ తయారు చేసిన, కాబట్టి నాకు ఇన్కమ్ వస్తుంది. ఒకవేళ నాకేదైనా జరిగి నేను లేకపోతే నా భార్యకు వస్తుంది, ఒకవేళ భార్యకి ఏమైనా జరిగినా పిల్లలకు వస్తుంది, సేమ్ ఇన్కమ్. ఓకే, ఇట్లా ప్లాన్ చూసుకోవాలి మనం. జనరేషన్స్ ప్లానింగ్. నేను కష్టపడుతున్నా, ఓకే, నేను కొద్ది రోజులు కష్టపడి నెలకు 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వచ్చేటప్పుడు నాకు ఏదైనా జరిగితే వాట్ అబౌట్ మై నెక్స్ట్ జనరేషన్. సో ఇలా ఇన్కమ్ ప్లాన్ 3 జనరేషన్ ఉంటుంది. అండ్ 5th అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పాజిటివ్ అప్లైనర్. అప్లైనర్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంత ముందుకు వేరే కంపెనీలలో మోసపోయినటువంటి లేకపోతే మోసాలు చేసే కంపెనీలలో చేసినటువంటి అప్లైనర్ కనుక నీకు జరిగింది అనుకోండి, ఎంతసేపటికి వాడు షార్ట్ కట్టే ఆలోచిస్తారు, తొందరగా డబ్బులు రావాలనేటటువంటి పాయింట్ లో వెళ్తారు. వెస్టేజ్ లో కూడా ఎక్కువ ప్రోడక్ట్లు కొంటే మోసపోతారు గ్యారంటీ. ఆ పాయింట్ కూడా చెప్తున్నాను నేను మీకు. వెస్టేజ్ కంపెనీ జెన్యూనే, కానీ నీ ఇంట్లో కావాల్సిన ప్రోడక్ట్ మాత్రమే కొనుక్కోండి. అవసరమైతే వేరే వాళ్ళకు నోటి మాట ద్వారా రీటైల్ చేయండి, అంతేగాని లక్షలు పెట్టి కొనమని కంపెనీ ఎక్కడో చెప్పలేదు. అవును, కానీ ఇక్కడ ఆల్రెడీ ఈ షార్ట్ కట్ లో డబ్బు సంపాదించడానికి అలవాటు అయిన వాళ్ళు ఏం చేస్తారు, జనరల్ గా దొరికిన వల్ల కొనిపించడే, కొంచెం చాలా సూటు బూట్ వేసుకొని కనిపించింది అనుకోని వానికి 1 లక్ష రూపాయలు తగలబెడతారు. అట్లా పెట్టడం వల్ల వాడు పోయి కంపెనీ గురించి ఏం చెప్తాడు, ఫేక్ కంపెనీ అని చెప్తారు. కాబట్టి మనకి ఇక్కడ పాజిటివ్ అప్లైనర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరితో బిజినెస్ చేస్తున్నావు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ వ్యక్తికి డైరెక్ట్ సెల్లింగ్ పట్ల ఒక అవగాహన ఉండాలి, ఈ బిజినెస్ యొక్క ఫ్యూచర్ ఏందో అర్థం కావాలి, ఒక మంచి విజన్ ఉన్న లీడర్ అయి ఉండాలి. నీకు వచ్చినటువంటి డౌట్లను క్లారిఫై చేసేటటువంటి నాలెడ్జ్ ఉన్న పర్సన్ కనుక అప్లైన్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఈ బిజినెస్ లో ముందుకెళ్ళచ్చు సార్. నేను సెలెక్ట్ చేసుకున్న అప్లైన్ ఎవరంటే MSR గారు. ఈ 5 పాయింట్స్ కనుక చూసుకోగలిగితే వాళ్ళు కళ్ళు మూసుకొని ఏ కంపెనీలోనే జాయిన్ కావచ్చు. వెస్టేజ్ లోనే జాయిన్ అవ్వండి అని చెప్పడానికి 5 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ అన్నిటిని మించి ఫైనల్ ఒక పాయింట్ వెస్టేజ్ గురించి. ఆ పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ వాడి బిజినెస్ చేయకపోయినా, అంటే వేరే వాళ్ళని జాయిన్ చేయకపోయినా నష్టం రానటువంటి బిజినెస్ ఏదైనా మంచిది. ఇప్పుడు ఒకవేళ 10,000 కట్టి మీరు జాయిన్ అయ్యారు అనుకోండి, వేరే వాళ్ళు జాయిన్ చేయకుండా ఏమవుతుంది, రావు సార్, మరి 10,000 మునుగుతారు మీరు. ఇక్కడ ఏంటి, మీ సోప్ మీరు కొనుక్కున్నారు, అయిపోయిందాక వాడుకున్నారు, వేరే వాళ్ళని జాయిన్ చేయకపోతే నీకు నష్టం ఏంటి? ఎటువంటి నష్టం లేదు. మనం పెట్టిన అమౌంట్ కి మన ప్రోడక్ట్ వచ్చేసింది. దట్ ఈస్ వాట్. సో దానివల్ల ఎటువంటి నష్టం లేదు. సో మీరు చెప్పేది చాలా బాగుంది సార్. కాన్సెప్ట్ జెన్యూన్ ఉంది, కంపెనీ లీగలైజేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, గవర్నమెంట్ సర్టిఫికేట్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కంపెనీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టింది, కంపెనీ కూడా జెన్యూన్ గా ఉంది, ప్రొడక్ట్స్ బాగున్నాయి, ప్లానింగ్ బాగుంది, అన్ని బాగున్నాయి. చాలా మంది సక్సెస్ అయ్యారు, కార్లు వస్తున్నాయి. కొన్ని ఫ్రాడ్ కంపెనీస్ పోతున్నాయి, ఎత్తేస్తున్నారు. ఒకవేళ మన కంపెనీ పోతే, ఓకే, ఇప్పుడు మీరు అడిగే జనాలు అడిగేది కూడా ఇదే కదా, ఎత్తేస్తే అని అడుగుతారు కదా. మనకి ఇప్పుడు అమ్మ తోడుసారి కంపెనీ ఎత్తేరు అని చెప్తే అర్థం కాదు. అవును, రేపు బతుకుంటామని మనిషి కూడా గ్యారెంటీ లేదు. కానీ కొన్ని లాజిక్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఏదన్నా హార్ట్ కి సంబంధించినటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు రేపు బతికుంటానని నేను బిలీవ్ చేయను, భయం అవుతుంది, నాకు భయం స్టార్ట్ అవుతుంది. ఎలాంటి ప్రాబ్లం లేనప్పుడు అలారం పెట్టుకొని పడుకుంటాం నైట్. ఒకవేళ ఒక 1000 మందితో డబ్బులు కట్టించుకున్నటువంటి వ్యక్తి 1000 మంది దగ్గర పైసలు వసూలు చేసుకున్నాడు, ఒక 10,000 వసూలు చేసుకున్నాడు. ఆ వ్యక్తి కంపెనీ నడిపిస్తే అతనికి లాభం ఉంటుందా, ఎత్తేస్తే లాభం ఉంటుందా? ఎత్తేస్తేనే లాభం ఉంటుంది. ఆయనకు అనిపిస్తుంది ఎప్పటికప్పుడు తొందరగా ఎత్తేస్తేనే బయటపడతాం, లేకపోతే ఫ్యూచర్ లో దొరికితే ఇవి కూడా పోతాయి. అంటే డబ్బులు కట్టించుకున్నటువంటి వ్యక్తికి ఆ ఎత్తేయాలనేటటువంటి దాంట్లోనే వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు, ప్రొడక్ట్ తయారు చేసేది ఎవరు? కంపెనీ. దాని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఎవరిది? కంపెనీ. అక్కడ రా మెటీరియల్ ఎవరిది? కంపెనీది. పెట్టుబడి మొత్తం ఎవరిది? కంపెనీ. ట్రాన్స్పోర్టేషన్ కంపెనీది. అంటే మొత్తం కంపెనీ పెట్టుబడి పెట్టింది. ఇంతవరకు పెట్టుబడి పెట్టినటువంటి కంపెనీ 10 పైసలు 20 పైసలు అయితే పెట్టదు కదా సార్. అవును, కోట్ల రూపాయలు పెడతారు. కోట్ల రూపాయలు పెట్టి తీసుకొచ్చి ప్రొడక్ట్ ని ముందర పెట్టి నీకు ఏం చెప్తున్నారు, వాడు నచ్చకపోతే రిటర్న్ చేయి. అంటే ఇప్పుడు పైసలు పెట్టుబడి పెట్టిన ఆయన కంపెనీ ఎత్తేస్తే లాభమా, నడిపిస్తే లాభమా?
కంపెనీ నడిపిస్తేనే లాభం ఉంటుంది కదా. అంతే, అంతకు మించి నేను కొత్తగా మీకు లాజికల్ చెప్పాల్సిన అవసరం లేదు. వెస్టేజ్ లో మనం ₹1 కూడా పెట్టుబడి పెట్టట్లేదు. వాళ్ళే కొన్ని వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి మంచి మంచి కాన్సెప్ట్ ప్రొడక్ట్స్, టెక్నాలజికల్ గా డెవలప్ చేసినటువంటి, సైంటిఫికల్ గా రీసెర్చ్ చేసిన ప్రొడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. ఆ పెట్టుబడిని వాళ్ళు రిటర్న్ తీసుకోవడానికి ఆలోచిస్తారు తప్ప ఎత్తేస్తే లాభం ఏంది వాళ్ళకి? అవును, పైసలు వసూలు చేసినోడు ఎత్తేస్తే లాభానికి. ఇక్కడ ఏంటి, పైసలు వాళ్ళు పెట్టారు అంటే పెట్టుబడి వాళ్ళు పెట్టారు కాబట్టి నడిపిస్తేనే ₹4 వస్తాయి. మీ వైపు నుంచి ఒకసారి ఆలోచించండి. డబ్బులు కట్టించినోడు ఎత్తేస్తాడు, డబ్బులు పెట్టుబడి పెట్టారు వీళ్ళు, అవును, ఎత్తేయడానికి ఛాన్స్ 100% లేదు. సో సార్ మీరు చెప్పే కాన్సెప్ట్ చాలా బాగుంది. సో చాలా మంది ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నారు. వాళ్ళకి మీ తరపు నుంచి మీరు చెప్పే సజెషన్స్ కానీ ఏమైనా సలహాలు కానీ? సో ఫ్రెండ్స్, ఎవరన్నా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో రావాలనుకున్నా, ఒకవేళ వెస్ట్రీలోకి రావాలనుకున్నా కూడా మీరు ఫస్ట్ చేయాల్సిన పనల్లా ఒక 2 లేదా 3 సెమినార్స్ అటెండ్ అవ్వండి. ఏ సెమినార్ కైనా పర్వాలేదు, ముందు అటెండ్ అయ్యి హౌస్ వైఫ్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, జాబ్ హోల్డర్స్ కావచ్చు, రిటైర్డ్ ఎంప్లాయీస్ కావచ్చు, మనకు ఉన్నటువంటి ఆదాయంతో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు కానీ, లేదంటే స్టూడెంట్ పొజిషన్ నుండి ఫ్యూచర్లో ఒక మంచి ఎంటర్ప్రినర్ అవ్వాలి, లేదంటే ఒక మోటివేషనల్ స్పీకర్ అవ్వాలి, ఒక మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళందరూ కూడా వెస్టీజ్లోకి మీరందరూ ఈ బిజినెస్ టేకప్ చేయొచ్చు. కానీ మీరు బిజినెస్ మీటింగ్కి వెళ్లకుండా, బిజినెస్ ప్లాన్ తెలియకుండా, దీని బేస్ కాన్సెప్ట్ అర్థం కాకుండా మాత్రం బ్లైండ్గా జాయిన్ అవ్వద్దు. ట్రాన్స్పరెంట్ గా ఉన్నటువంటి బిజినెస్ కాబట్టి మనం కూడా అంతే ట్రాన్స్పరెంట్ గా తెలుసుకొని 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాలు గట్టిగా కష్టపడితే ఎంటైర్ లైఫ్ ని మనం మార్చుకునేటటువంటి బిజినెస్ కాబట్టి మీరందరూ కూడా ఈ బిజినెస్ గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి, జాయిన్ అవ్వడానికి కాదు. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ నాట్ ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ ఏ సోప్, ఇట్ ఈస్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ ఏ హోప్. చాలా మంది జీవితాలు మార్చేటటువంటి ఒక వండర్ఫుల్ కాన్సెప్ట్ ఇది. కాబట్టి మీరు ఈ కాన్సెప్ట్ గురించి ముందు స్టడీ చేయండి, తెలుసుకోండి. ఉరుకులాడి దేనికి పడితే దానికి కామెంట్లు పెట్టి నెగిటివ్ లోకి వెళ్ళిపోకుండా పాజిటివ్ మైండ్ సెట్ తోటి ముందు బిజినెస్ ఏందో అర్థం చేసుకోండి. మీకు ఒకవేళ నాతో కానీ నా టీంతో కానీ కలిసి పనిచేయాలనుకుంటే డెఫినెట్ గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. యూట్యూబ్ లో కూడా నా నెంబర్ ఉంటుంది. యూ కెన్ కాంటాక్ట్ మీ విత్ మై టీమ్ అండ్ వీ విల్ సజెస్ట్ యూ హౌ టు జాయిన్ ఇన్ వెస్టేజ్ అండ్ హౌ టు డూ దిస్ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో ప్రవీణ్ కుమార్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా క్వశ్చన్స్ అన్నిటిని కూడా చాలా ఓపిక్గా మా అందరికి కూడా ఆన్సర్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంగా మాకు తెలియపరచండి. మళ్ళీ ఇంకొక వీడియో చేసి మళ్ళీ మీకు ఆ డౌట్స్ అన్నిటి కూడా మళ్ళీ సార్ మనకి టైం ఇవ్వడం జరుగుతుంది. సో దీని ద్వారా మీరు నెట్వర్క్ మార్కెటింగ్ లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి, దాంతో పాటు ఫ్యూచర్ ఏదైతే ఉందో దాని గురించి మీరు అందరూ కూడా క్లారిటీ వచ్చింది అని నేను అనుకుంటున్నా. సో నెక్స్ట్ వీడియోలో మనం అందరం కూడా కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్.